వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ రోజు క్లాస్ లో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ లో తెలుగులో 4th యూనిట్ తెలుగు వ్యాస రచన అనేటువంటి ఈ యూనిట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. ఈ యూనిట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వ్యాసాన్ని నిర్వచించి వ్యాస లక్షణాలను విశదీకరించండి. ఇది చాలా ఎక్కువ అవకాశం, మీకు రేపు ఎగ్జామ్ లో రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. అయితే ఏంటి వ్యాసం అంటే ఏంటి, దానికి వివిధ రకాలైనటువంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి నిర్వచనాలు ఇచ్చారు, ఈ వ్యాస రచనలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్ లో వివరంగా చూద్దాం. మొట్టమొదటిసారిగా వ్యాసము అంటే ఏదైనా ఒక విషయాన్ని వివరంగా వివరించి చెప్పేదే వ్యాసము. అంటే ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే ఒక శివాజీ గురించి కానీ భారత స్వతంత్రోద్యమం గురించి కానీ వ్యాస రచన రాయాలి. సో భారత స్వతంత్రోద్యమం ఏ విధంగా స్టార్ట్ అయింది, ఏ విధమైనటువంటి ఆటుపోటులను ఎదుర్కొంది, ఏ రకమైనటువంటి వ్యక్తులు ఈ స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు, మనకు స్వతంత్రం ఏ విధంగా వచ్చింది, స్వతంత్రం వచ్చేయడానికి ముందు జరిగినటువంటి సన్నివేశాలని, వీటి అన్నింటినీ కూడా ఒక వరుస క్రమంలో వివరించుకుంటూ వస్తాం. ఈ విధంగా ఒక విషయాన్ని వివరంగా వివరిస్తూ రాయడాన్ని లేదా వివరిస్తూ చెప్పడాన్ని మనం వ్యాసం అంటాం. వ్యాసం అనేది ఒక రచనా ప్రక్రియ. సో ఒక విషయాన్ని వివరంగా వివరిస్తూ రాసేదే వ్యాసము. ఈ వ్యాస రచనకి మొట్టమొదటిసారి ఆద్యుడు అంటే ఫాదర్ ఎవరంటే ఫాదర్ ఆఫ్ ఎస్సేస్. అంటే ముఖ్యంగా మీరు చాలా విషయాలను 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలన్నా, మొట్టమొదటిసారిగా ఈ వ్యాసం అనేటువంటి ప్రక్రియని తీసుకొచ్చిన వ్యక్తి మాంటేగ్. ఈ మాంటేగ్ అనే ఆయన ఫ్రెంచ్ దేశస్తున్న ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి భాషావేత్త. ఈయనే మొట్టమొదటిసారి ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో కూడా మొదటిసారి వ్యాసాన్ని రాసినటువంటి వ్యక్తి. అందుకే ఫాదర్ ఆఫ్ ఎస్సేస్ అంటే మాంటేగ్ పేరు చెప్తాం. తర్వాత ఆంగ్ల భాషలోకి అంటే ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి ఈ ఎస్సేలను రాసినటువంటి వ్యక్తి ఫ్రాన్సిస్ బ్యాకన్. ఇతను ఆంగ్ల భాషలో రాశాడు, అంటే ఇంగ్లీష్ లో రాశాడు. మొట్టమొదటిసారిగా ఎస్సేల్ని పరిచయం చేసిన వ్యక్తి అయితే మాంటేగ్. ఆంగ్ల భాషలో అంటే ఇంగ్లీష్ లో ఎస్సేల్ని రాసింది ఎవరంటే ఫ్రాన్సిస్ బ్యాకన్. సో వీళ్ళిద్దరి కన్నా మనకు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మన భాష అంటే తెలుగు భాషలో మొదటిసారిగా ఎవరు రాశారు సార్? తెలుగులో మొదటిసారిగా ఈ వ్యాసాలని రాసినటువంటి వ్యక్తి సామినేని ముద్దు నరసింహం. ఇతను తెలుగులో మొదటిసారిగా వ్యాసాలను రాశాడమ్మా. చూడండి, మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో వ్యాసాలను రాసిన వ్యక్తి మాంటేగ్. ఆంగ్ల భాష కంటే ఫ్రాన్సిస్ బ్యాకన్. మన మాతృభాష మన తెలుగు భాషలో వ్యాసాలను పరిచయం చేసినటువంటి వ్యక్తి సామినేని ముద్దు నరసింహం. అయితే మనం చూసుకున్నట్లయితే మనం ఏం చెప్పుకున్నాం, మొదటిసారిగా తెలుగులో వ్యాసాలను రాసింది సామినేని వారని చెప్పాం. ఈ సామినేని ముద్దు నరసింహం తెలుగులో వ్యాసాలని వ్యాసం అనే పేరుతో రాయలేదమ్మా. ఏ పేరుతో రాశాడు సార్ అంటే ఈయన ప్రమేయము అనే పేరుతో వ్యాసాన్ని రాశారు. మొదటిసారిగా రాసింది సామినేని ముద్దు నరసింహమే, కానీ ఈయన వ్యాసాన్ని ఏ పేరుతో రాశారంటే ప్రమేయం అనే పేరుతో వ్యాసాలను రాశారు. ఈయన తర్వాత తెలుగులో వ్యాసాలను రాసిన వారు పరావస్తు వెంకట రంగాచార్యులు. ఈ పరావస్తు వెంకట రంగాచార్యులు కూడా వ్యాసము అనే పేరుతో వ్యాసాలు రాయలేదు. అయితే ఈయనే పేరుతో రాశారు సార్ అంటే సంగ్రహము అనే పేరుతో వ్యాసాన్ని రాశారు. సామినేని ముద్దు నరసింహం గారు ప్రమేయం అనే పేరుతో వ్యాసాలను రాస్తే పరావస్తు వెంకట రంగాచార్యులు గారు సంగ్రహం అనే పేరుతో వ్యాసాలను రాశారు. ఈయన తర్వాత వ్యాసాలను రాసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి నోరి నరసింహం గారు రాశారు. ఈ నోరి నరసింహం గారు వ్యాసాన్ని వచన కావ్యము అనే పేరుతో రాశారండి. వచన కావ్యం అర్థమవుతుంది కదమ్మా. మొట్టమొదటిసారి ప్రపంచ భాషల్లో ఫ్రెంచ్ భాషావేత్త అయిన మాంటేగ్ రాస్తే ఆంగ్ల భాషలో ఫ్రాన్సిస్ బ్యాకన్ రాశారు.
తెలుగు భాష విషయానికి వచ్చినట్లయితే మన తెలుగులో వ్యాసాలను పరిచయం చేసినటువంటి వ్యక్తి సామినేని ముద్దు నరసింహం. అయితే ఈ సామినేని ముద్దు నరసింహం గారు వ్యాసము అనే పేరుతో వ్యాసాన్ని రాయలేదు. ఏ పేరుతో రాశారు? ప్రమేయము అనేటువంటి పేరుతో వ్యాసాన్ని రాశారు. ఆ తర్వాత వ్యాసాన్ని రాసినటువంటి వ్యక్తి పరావస్తు వెంకట రంగాచార్యులు గారు. ఈ పరావస్తు వెంకట రంగాచార్యులు గారు సంగ్రహము అనే పేరుతో వ్యాసాలను రాశారు. ఆయన తర్వాత రాసినటువంటి వ్యక్తే నూరి నరసింహం గారు. ఈ నూరి నరసింహం గారు వచన కావ్యము అనే పేరుతో రాశారు. ఇవన్నీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఎందుకంటే ఈ ప్రశ్న మీకు ఫోర్త్ యూనిట్ నుంచి వచ్చేటువంటి లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ లో చాలా ఎక్కువ శాతం అవకాశం ఉన్నటువంటి ప్రశ్న ఇది. ఇది రేపు ఎగ్జామ్ లో ఖచ్చితంగా డ్యామ్ షూర్ గా 99% వచ్చే అవకాశం ఉంది. అందువలన ఈ ప్రశ్నను మీరు 1-2 సార్లు జాగ్రత్తగా క్లాస్ విని ఒకసారి మీరు మెటీరియల్ చూసుకున్నట్లయితే ఈజీగా రేపు 10 మార్కులు మీరు ఎగ్జామ్ లో తెచ్చుకోగలరు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఒక 4-5 పేర్లు వస్తే వారు ఏ పేరుతో రాశారనేటువంటి విషయాన్ని ఈజీగానే గుర్తుంటుంది. కష్టపడాల్సిన అవసరం లేదు. 1-2 సార్లు వింటే ఆటోమేటిక్గా మీరు ఈజీగానే గుర్తించుకోగలుగుతారు. సామినేని ముద్దు నరసింహం ప్రమేయం, పరావస్తు వెంకట రంగాచార్యులు గారు సంగ్రహము, నూరి నరసింహం గారు వచన కావ్యం. ఈ తర్వాత రాసినటువంటి 4వ వ్యక్తే కందుకూరి వీరేశలింగం గారు. ఈ కందుకూరి వీరేశలింగం గారు ఉపన్యాసము అనే పేరుతో వ్యాసాన్ని రాశారమ్మా. ఏ పేరు? ఉపన్యాసం. ఈ ఉపన్యాసం అనే పేరుతో వ్యాసాన్ని రాశారు. అయితే ఇంతకీ వ్యాసము అంటున్నాం, వీళ్ళేమో వేరు వేరు పేర్లతో రాశారు. ఈ వ్యాసము అనేటువంటి పదం ఎప్పుడు వచ్చింది అనేటువంటి ప్రశ్న మీకు ఉంటుంది. ఆ వ్యాసము అనే పేరుతో వ్యాసాన్ని రాసినటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే గురజాడ. మహాకవి గురజాడ అప్పారావు గారు వ్యాసము అనే పేరుతో వ్యాసాలను రాశారు. ఈయన వ్యాసము అనే పేరుతో ఆయన రాసినటువంటి వ్యాసాలకి వ్యాసం అనే పేరు పెట్టారు. సో అప్పటి నుంచి తెలుగు భాషలో వ్యాసము అని అంటున్నాం. అంతకుముందు సామినేని వారి టైంలో ప్రమేయమని, ఆ తర్వాత సంగ్రహమని, ఆ తర్వాత వచన కావ్యమని, ఆ తర్వాత కందుకూరు వారి టైంలో ఉపన్యాసం అని అనేవాళ్ళం. ఎప్పుడైతే గురజాడ వారు ఆయన రాసినటువంటి వ్యాసానికి వ్యాసము అని పేరు పెట్టారో అప్పటి నుంచి తెలుగు భాషలో వ్యాసము అనేటువంటి పదం అనేది మనకు రావడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్కరు కూడా వారి యొక్క వ్యాసాలని వివిధ రకాల పేర్లతో నిర్వచించి ఆ పేర్లతోనే వ్యాసాలను రాయడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్లయితే మనం వ్యాసము అనే పదాన్ని దీనికి సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ఆంగ్ల పదము ఎస్సే. ఇంగ్లీష్ లో వ్యాసాన్ని మనం ఎస్సే అంటాం. అందుకే వ్యాసరచన అంటే ఎస్సే రైటింగ్ అని మీకు తెలుసు. సో ఆంగ్లంలో సమానమైనటువంటి పదాన్ని సమానమైన అర్థం ఇచ్చే పదం ఏది అంటే ఎస్సే. దీనికి ఉన్నటువంటి అర్థాలు ఏంటంటే ప్రయత్నము లేదా పరిశీలన అని అర్థం. సో దీన్ని బట్టి, ఈ అర్థాన్ని బట్టి మనం చెప్పేయచ్చు వ్యాసం అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయం గురించి ప్రయత్నపూర్వకంగా ఆ విషయాన్ని వివరిస్తూ రాసేది వ్యాసము. లేదా ఒక విషయాన్ని పరిశీలనాత్మకంగా అంటే పరిశీలించి ఆ విషయం గురించి కూలంకషంగా రాయడమే వ్యాసం అని చెప్పొచ్చు. సో వ్యాసాన్ని ఇంగ్లీష్ లో ఎస్సే అంటాం. దీనికి ఉన్నటువంటి అర్థాలు ప్రయత్నము లేదా పరిశీలన అని. ఇంకొక ముఖ్యమైనటువంటి నిర్వచనం మనం చూసుకున్నట్లయితే ప్రౌఢ వ్యాకరణాన్ని, మనకి వ్యాకరణం అంటే గ్రామర్ అమ్మ, మీకు తెలిసిన విషయమే. సో మనకు తెలుగులో వివిధ రకాల వ్యక్తులు మనకి తెలుగు భాషకు వ్యాకరణాలు రాశారు. అందులో నన్నయ్య గారు రాసినటువంటి ఆంధ్ర భాషాభూషణం గారి, కేతన గారు రాసిన ఆంధ్ర శబ్ద చింతామణి గాని. చూడండి, నన్నయ్య గారు రాసిన శబ్ద చింతామణి, ఆంధ్ర శబ్ద చింతామణి నన్నయ్య గారు తెలుగు భాషకు రాసినటువంటి వ్యాకరణం. ఆ తర్వాత ఆంధ్ర భాషాభూషణం అనే పేరుతో కేతన గారు రాశారు. అలాగే పరావస్తు చెన్నై సూరి గారు బాల వ్యాకరణం అనే వ్యాకరణ గ్రంథాన్ని రాశారు. ఇవన్నీ మీకు అనవసరం. కానీ ఇందులో ప్రౌఢ వ్యాకరణాన్ని రాసినటువంటి బహుజనాపల్లి సీతారామాచార్యులు ఆయన రాసినటువంటి గ్రంథం శబ్దరత్నాకరం. ఈ గ్రంథంలో ఈయన వ్యాసం గురించి ఒక నిర్వచనాన్ని ఇచ్చాడు. ఇది మనకు ఇంపార్టెంట్. ఏ వ్యాకరణం ఎవరు రాశారనేది మనకు అనవసరం, జస్ట్ ఐడియా కోసం చెప్పాను. ఇందులో
బహుజనపల్లి సీతారామచార్యులు గారు ఈయన ప్రౌఢ వ్యాకరణాన్ని రాశారండి తెలుగు భాషకి. ఈ బహుజనపల్లి సీతారామచార్యులు రాసినటువంటి మరొక గ్రంథమే శబ్ద రత్నాకరము. ఈ శబ్ద రత్నాకరం అనేటువంటి గ్రంథంలో ఈయన ఈ వ్యాసం గురించి ఏం నిర్వచనం ఇచ్చాడంటే, ఏదైనా ఒక విషయం గురించి విరివిగా ఏదైనా ఒక విషయాన్ని విరివిగా వివరించి రాయడమే వ్యాసము. అంటే విరివిగా అంటే ధారాళంగా, అంటే ఇంతని అంతని కాకుండా ఆ విషయం గురించి ఎంతైనా వివరిస్తూ రాసేదే వ్యాసము అని చెప్పింది ఎవరు? బహుజనపల్లి సీతారామచార్యులు. ఎందులో చెప్పారంటే శబ్ద రత్నాకరం అనే గ్రంథంలో చెప్పారు. ఇది బహుజనపల్లి వారు వ్యాసానికి ఇచ్చినటువంటి నిర్వచనం. ఇక మనం సంస్కృత భాషలో చూసినట్లయితే వ్యాసాన్ని సంస్కృత భాషలో ఏమంటారు సార్ అంటే విస్తారము లేదా విగ్రహము అంటారు. విస్తారము లేదా విగ్రహం అంటారు. సంస్కృతంలో వ్యాసాన్ని విస్తారము లేదా విగ్రహం అనే పేర్లతో పిలుస్తాం. ఇప్పుడు మనకి ఈ వ్యాస లక్షణాల గురించి తెలుసుకోవాలి. ఇది వ్యాసానికి సంబంధించినటువంటి నిర్వచనాలు. ఈ వ్యాస నిర్వచనాల్లో ఇంకా మనం గుర్తించుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, ఈ యొక్క వ్యాసము అనేది ఒక రకమైన సాహిత్య ప్రక్రియ. మనం ఆల్రెడీ వ్యాసం అంటే వివరంగా చెప్పేదని చెప్పుకున్నాం. ఏదైనా ఒక విషయాన్ని వివరంగా వివరించి చెప్పేదని చెప్పాం. సో ఇది ఒక సాహిత్య ప్రక్రియ. వ్యాసం అనేది ఒక సాహిత్య ప్రక్రియ. ఏంటి సార్ అసలు సాహిత్య ప్రక్రియ అంటే ఏంటి? రచయిత గాని కవి గాని తన యొక్క భావాలని వివిధ రూపాల్లో వ్యక్తపరుస్తాడు. ఆ రూపాలనే ప్రక్రియలు అంటాం. ఇవి సాహిత్యంలో ఉన్నటువంటి వివిధ రకాలన్నమాట. మనం టైప్స్ ఆఫ్ లిటరేచర్ అంటాం ఇంగ్లీష్ లో. తెలుగులోకి వచ్చేసరికి సాహిత్య ప్రక్రియలు అంటాం. ఉదాహరణకి ఒక రచయిత పద్య రూపంలో తన భావాన్ని చెప్పొచ్చు, ఒక రచయిత గద్య రూపంలో చెప్పొచ్చు, ఇంకో రచయిత ఒక వచనం రూపంలో చెప్పవచ్చు, కొంతమంది కవిత రూపంలో, కొంతమంది కథల రూపంలో, కొంతమంది కథానిక రూపంలో, కొంతమంది లేఖల రూపంలో. ఇవన్నీ కూడా సాహిత్యంలో ఉన్నటువంటి రకరకాల ప్రక్రియలు. ఒక్కొక్కరు తమ భావాలని వివిధ రకాలుగా వర్ణిస్తూ లేదా వివరిస్తూ చెబుతూ ఉంటారు. సో ఈ రకమైనటువంటి సాహిత్య ప్రక్రియలో వ్యాసం అనేది ఒక రకం అన్నమాట. వ్యాసం అనేది ఒక సాహిత్య ప్రక్రియ. వ్యాసం అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఏదైనా ఒక విషయం గురించి వివరంగా చెప్పేదే వ్యాసము. ఈ వ్యాసం గురించి మనం ఇప్పటి వరకు వివిధ రకాలైనటువంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి నిర్వచనాలు ఇచ్చారు, వారు ఏ ఏ పేర్లతో వ్యాసాలను రాశారనే విషయాన్ని చెప్పాం. ఇంకా వివరణాత్మకంగా ఇంకా మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. రచయిత అంటే వ్యాసాన్ని రాసినటువంటి రచయిత ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ యొక్క ఆలోచనలు మరియు భావాలను ఒక వరుస క్రమంలో పాఠకులకి అంటే చదివే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వివరంగా రాసుకుంటూ ఒక క్రమ పద్ధతిలో అమర్చినటువంటి ఒక ప్రక్రియనే మనం వ్యాసము అంటాం. అంటే రాసేటువంటి రచయిత తను ఏమి రాయాలనుకుంటున్నాడు, తన యొక్క ఆలోచన ఏంటి, ఒక విషయం మీద లేదా ఒక అంశం మీద తన యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఆ అంశం మీద అతని యొక్క భావన, అతని ఫీలింగ్ ఏంటి అనే దాన్ని అతను వివరిస్తూ ఒక ఆర్డర్లో రాసేటువంటి విధానాన్నే మనం వ్యాసము అని చెబుతాం. అయితే ఈ వ్యాస రచనకి కొన్ని లక్షణాలు ఉంటాయండి. ఆ లక్షణాలు ఏంటో ఒకసారి చూద్దాం. వ్యాసానికి సంబంధించినటువంటి లక్షణాలు. ఇది మొదటిగా మనం చూసుకున్నట్లయితే విషయ ప్రకటనకు అనుకూలమైనది. చూడండి, వ్యాస లక్షణాల్లో మొదటిది విషయ ప్రకటన. ఏంటి విషయ ప్రకటన అంటే, రచయిత తాను ఏమైతే విషయాన్ని ప్రకటించాలనుకుంటున్నాడో, ఒక అంశం గురించి తను ఏమైతే చెప్పాలనుకుంటున్నాడో దాన్ని స్వేచ్ఛగా ప్రకటించడానికి, దాన్ని అర్థవంతంగా పాఠకులకి అంటే చదివే వారికి, ఈ వ్యాస రచన అంటే రాయడం, రాసేది అవతల వాళ్ళకి మనం ఎలా రాస్తాం, అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు రాస్తేనే దాని ఉపయోగం ఉంటుంది. అది ఒక విషయం యొక్క ప్రకటనకు అంటే ఆ రచయిత తన ఆలోచనలను లేదా తన భావాలని పాఠకులకు అర్థమయ్యే విధంగా ప్రకటించుటకు అనుకూలమైనటువంటి ప్రక్రియ వ్యాసం. ఇది దీనికి ఉన్నటువంటి మొదటి లక్షణం. విషయ ప్రకటనకి అనువైనది. వ్యాసం అనేది విషయ ప్రకటనకు అనువైనది.
ఇది మొదటిది. ఇక రెండోది మనం చూసినట్లయితే ఏదైనా ఒక గంభీరమైనటువంటి విషయాన్ని తేలికగా లేదా ఏదైనా ఒక తేలిక విషయాన్ని గంభీరంగా ప్రకటించడానికి ఈ వ్యాసం అనేది అనువుగా ఉంటుంది. ఈ వ్యాసం అనేది అనువైనదిగా ఉంటుంది. ఏంటి సార్ అంటే ఏదైనా ఒక రచయిత ఒక గంభీరమైన విషయాన్ని అంటే ఒక గట్టి విషయాన్ని చాలా సులువుగా వ్యాసం అనేటువంటి ప్రక్రియలో చెప్పగలడు. లేదా ఒక సాధారణమైన విషయాన్ని ఒక గంభీరమైనటువంటి పదజాలంతో ఒక దృఢమైనటువంటి అంటే ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ని చదివే వ్యక్తికి ఇవ్వగలడు. ఈ రెండు ప్రక్రియలకి కూడా అనుకూలమైనటువంటి రచన ఏదంటే వ్యాస రచన. అంటే గంభీరమైన విషయాన్ని తేలిగ్గా చెప్పడానికైనా తేలికైన విషయాన్ని గంభీరంగా చెప్పాలన్నా కూడా రచయిత ఉపయోగించేటువంటి ప్రక్రియ ఏదంటే వ్యాసం. అయితే ఈ వ్యాస రచనలో కొన్ని నియమాలు, సిద్ధాంతాలు, సిద్ధాంతాలు, సూత్రాలు ఇమిడి ఉంటాయి. ఈ వ్యాస ప్రతి దానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. మనకందరికీ తెలిసిన విషయమే. వ్యాస రచనకు కూడా కొన్ని నియమాలు, కొన్ని సిద్ధాంతాలు, కొన్ని సూత్రాలు ఈ వ్యాస రచనలో ఉంటాయి. ఏంటి సార్ అవి అంటే రాసేటువంటి విషయము క్లిష్టంగా ఉండకూడదు. రాసిన విషయం క్లిష్టంగా ఉండకూడదు, దీర్ఘ వాక్యాలు ఉండకూడదు, దీర్ఘ సమాసాలు కూడా ఉండకూడదు. చూడండి, వ్యాస రచన అంటే మనం ఎస్సే రైటింగ్ రాసేటప్పుడు ఏదైనా విషయాన్ని రాసేటప్పుడు ఆ విషయం క్లిష్టంగా ఉండకూడదు. క్లిష్టంగా అంటే కఠినమైన పదాలతో అది ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు సార్ అంటే మనం రాసేటువంటి వ్యాసం ఏదైతే ఉందో అది అవతల వ్యక్తి చదివేటప్పుడు మనం రాసినటువంటి పదాలు అవతల వ్యక్తికి అర్థం అవ్వాలి. ఇలా క్లిష్టంగా కానీ మనం రాసినట్లయితే అవతల వ్యక్తికి అది అర్థం అవ్వదు. మన యొక్క విషయాన్ని ప్రకటించడం కొరకు వ్యాసాన్ని రాస్తున్నాం. సో మన ఆలోచనల్ని ప్రకటించేటప్పుడు కష్టమైన పదాలను ఉపయోగించినట్లయితే మన ఆలోచనలు, భావనలు అనేవి అవతల వ్యక్తికి అర్థం అవ్వవు. అదే విధంగా దీర్ఘ వాక్యాలు కానీ దీర్ఘ సమాసాలు కానీ రాయకూడదు. ఎందుకంటే ఒక 3-4 లైన్లు ఉండేటువంటి ఒక వాక్యం అంటే పులి స్టాప్లు కామాలు లేకుండా ఒక పెద్ద వాక్యం రాసామనుకోండి, ఆ మొత్తము వాక్యాన్ని చదువుతున్నంతసేపు ఆ వాక్యము అవగాహన చేసుకోవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఒక పెద్ద వచ్చిన అది చదువుకుంటూ వెళ్తే ముందు చదివేది వెనక్కి మర్చిపోతాడు, వెనక్కి వచ్చేసరికి చివరికి వచ్చేసరికి ముందు ఏం చదివాడో మర్చిపోతాడు. అలా కాకుండా ఏ విధంగా ఉండాలంటే సులభంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, భాష కూడా సరళంగా ఉండాలి. సో సరళమైనటువంటి చిన్న చిన్న పదాలను ఉపయోగించుకొని చిన్న చిన్న వాక్యాలతో సులభంగా వ్యాసరచన చేసినట్లయితే మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది చదివేవాడికి అర్థవంతంగా ఉంటుంది. కాబట్టి క్లిష్టంగా ఉండకూడదు, దీర్ఘ వాక్యాలు, పెద్ద పెద్ద వాక్యాలు ఉండకూడదు. సులభంగా సరళమైనటువంటి భాషలో సరళమైన పదాలను ఉపయోగించి చిన్న చిన్న వాక్యాలతో చదివేవాడికి అర్థమయ్యే రీతిలో వ్యాస రచన అనేది ఉండాలి. ఇది దీనికి ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం. ఇంకా మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఈ రాస్తున్న రచయిత యొక్క ప్రతిభ, అదే విధంగా నైపుణ్యం, అదే విధంగా పాండిత్యం. ఏంటి సార్ ప్రతిభ ఏంటి, నైపుణ్యం ఏంటి, పాండిత్యం ఏంటి అనే డౌట్ మీకు ఉంటుంది. నేను వివరిస్తాను, జాగ్రత్తగా చూడండి. సో వ్యాసాన్ని రాస్తున్నటువంటి రచయితకి ఒక టాలెంట్ ఉంటది. అంటే ఆ వ్యాసం ఏ విధంగా రాస్తే అవతల వ్యక్తికి అర్థమవుతుంది, ఎంత తక్కువగా రాసి ఎంత ఎక్కువ భావాల్ని, ఎంత ఎక్కువ మ్యాటర్ని వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఒక టాలెంట్ ఉంటుంది. కొంతమందికి రాయడం వస్తుంది, కానీ ఎక్కడ ఆపాలి, ఎక్కడ చెయ్యాలి, ఏ విషయాన్ని హైలైట్ చేయాలి, ఏ విషయాన్ని మామూలుగా స్కిప్ చేసి వదిలేయాలి అనే విషయం తెలియదు. వాళ్ళు అవసరమైంది అవసరం లేనిది అన్ని రాసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళకి రాసేటువంటి విధానం వాళ్ళకి అవలంబించినప్పటికీ ఏది హైలైట్ చేయాలో ఏది విడిచిపెట్టాలో తెలియదు కాబట్టి వాళ్ళకి అందులో ప్రతిభ లేనట్టు. సో రచయితకి తన దగ్గర ఉన్నటువంటి ప్రతిభను కానీ, అది ఏ విధంగా రాయాలో ఆ స్కిల్, నైపుణ్యాన్ని కానీ, అదే విధంగా ఆయన ఏ భాషలో అయితే వ్యాసాన్ని రాస్తున్నాడో ఆ భాషలో అతనుకున్న పాండిత్యం కానీ, ఈ 3 విషయాలని అతను మేళవించుకొని వ్యాసాన్ని ఒక సులభమైన రీతిలో
భాషను చక్కగా ఉపయోగించుకొని రాసినట్లయితే ఆ వ్యాసము మంచి వ్యాసముగా పేరుగాంచబడతాయి. వ్యాసాలు అందరూ రాస్తారు. కానీ తక్కువగా రాసిన పాఠకులకు అవసరమైన విషయాన్ని అర్థమయ్యే రీతిలో సులభంగా రాస్తే ఆ వ్యాసం అందరినీ ఆకట్టుకుంటుంది. సో రచయితకు ఉన్నటువంటి ప్రతిభను గాని, నైపుణ్యాన్ని గాని, పాండిత్యాన్ని గాని వ్యాసం రాసేటప్పుడు ఉపయోగించుకున్నట్లయితే ఆ వ్యాసం అనేది చాలా మంచి వ్యాసంగా చెప్పుకోబడుతుంది. ఇక ఇందులో ఉన్నటువంటి 6 లక్షణం ఏంటంటే, ఒక పెద్ద విషయాన్ని వ్యాసంలో రాసేటువంటి విషయాన్ని చిన్న చిన్న విభాగాలుగా విడగొట్టుకొని, ఒక పెద్ద విషయాన్ని చిన్న చిన్న విభాగాలుగా విడగొట్టుకొని, ప్రతి విభాగానికి కూడా ఒక శీర్షిక పెట్టినట్లయితే ఆ వ్యాసం అనేది చాలా అర్థవంతంగా చదివే వారికి ఆసక్తిని కలిగించే విధంగా, ఆకర్షితుడయ్యే విధంగా ఉంటుంది. ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఉదాహరణకి శివాజీ గురించి మీరు ఒక వ్యాసం రాయమని చెప్పారు ఎవరో. సో మీరు శివాజీ గురించి వ్యాసం రాస్తున్నారు. సో మొత్తము పేపర్‌లో ఒకే పెన్నుతో స్టార్టింగ్ నుంచి చివరి వరకు రాసుకొని వెళ్ళిపోతే అది చూడడానికి అంత ఆసక్తిగా గాని, చదవడానికి అంత ఆసక్తిగా ఉండదు. అదే విధంగా చదివే వాళ్ళని ఆకర్షించదు. అదే విధంగా చదవాలనే కోరిక కూడా కలగదు. అలా కాకుండా మీరు శివాజీ అనే హెడ్డింగ్ పెట్టుకొని, శివాజీ బాల్యం అనే సైడ్ హెడ్డింగ్‌లు పెట్టుకొని, ఇదే శీర్షిక అంటే సైడ్ హెడ్డింగ్ అమ్మ. పైన పెట్టే మెయిన్ హెడ్డింగ్‌లు గాని, సైడ్‌లో రాసేటువంటి సబ్ హెడ్డింగ్‌లు, సైడ్ హెడ్డింగ్‌లు గాని పెట్టుకొని, ప్రతి విషయం తన జీవితంలో జరిగేటువంటి ప్రతి విషయాల్ని కూడా ఒక అర్థవంతమైన క్రమంలో రాసుకుంటూ వస్తే చదివేవాడికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఉదాహరణకు శివాజీ గురించి రాస్తున్నారు. బాల్యము అనే ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టి, ఆయన బాల్యంలో ఆయన తల్లిదండ్రులు ఎవరు? ఆయన బాల్యంలో ఆయన విద్యాభ్యాసం ఎక్కడ చేశారు? ఆయన బాల్యంలో ఏ విధమైనటువంటి జీవితాన్ని గడిపాడు అనేది ఆ శీర్షికలో రాస్తారు. ఆ తర్వాత యుద్ధాలు, లేదా శివాజీ దండయాత్రలు, లేదా శివాజీ పట్టాభిషేకము, ఇలాంటి శివాజీ గొప్ప విజయాలు, శివాజీ వ్యక్తిత్వము, ఇలా ఏవైనా సరే అతనికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని వివరించేటప్పుడు ఒక శీర్షికను పెట్టుకొని, ఒక సైడ్ హెడ్డింగ్ లాంటిది పెట్టుకొని, దాంట్లో వివరంగా రాసినట్లయితే చదివేవాడికి కూడా పేరాలుగా శీర్షికలు పెట్టుకొని సైడ్ హెడ్డింగులతో ఉండేటప్పుడు చదివేవాడు దాన్ని ఆసక్తిగా చదువుతాడు. ఇంకా చదవాలనే కోరికతో ముందుకెళ్తాడు. అలా కాకుండా మొత్తము ఒకే పేజీలో ఎలాంటి సైడ్ హెడ్డింగులు లేకుండా పేరాలు మీరు రాసుకుంటూ వెళ్ళిపోతే దానికి ఒక అర్థము ఉండదు, బద్ధము ఉండదు. కాబట్టి ఒక పెద్ద విషయాన్ని చిన్న చిన్న విభాగాలుగా విభజించుకొని ప్రతి విభాగానికి కూడా శీర్షికలు అనేది ఉపయోగించాలి. ఇందులో ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే పేరా పద్ధతి అమ్మ. పేరా పద్ధతి ఏంటి సార్? పేరా పద్ధతి అంటే, పేరా అంటే ఒక సంపూర్ణమైన భావాన్ని, ఒక సంపూర్ణమైన అర్థాన్ని ఇచ్చేటువంటి వాక్య సముదాయము. ఇప్పుడు మొత్తము పేజీ మొత్తము ఫస్ట్ చివర స్టార్ట్ చేసి అలాగ పేజీ మొత్తం రాసుకుంటూ వెళ్ళిపోతే అది అర్థవంతంగా ఉండదు. సో ఒక విషయం గురించి ఒక పేరాలో వివరించి, ఇంకొక విషయం గురించి ఇంకొక పేరా స్టార్ట్ చేసి ఆ పేరాలో రాయాలి. ఇలా పేరాలుగా వ్యాసాన్ని రాసినట్లయితే ఆ వ్యాసం అనేది ఆకర్షితమవుతుంది, అవతల వాడిని ఆకర్షిస్తుంది, చదివేటప్పుడు ఇంట్రెస్ట్ ని రేకెత్తిస్తుంది. అలా కాకుండా పేరాలు లేకుండా అంతా ఒకే పేరాలో రాస్తే ఆ వ్యాసం అనేది అంత ఆకట్టుకోదు. సో ఈ యొక్క వ్యాస రచనలో పేరా విభజన అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి పద్ధతి. ఇక చివరగా ఈ లక్షణాల గురించి, వ్యాసానికి ఉన్న లక్షణాల్లో ఇక చివరి లక్షణాన్ని మనం చూసినట్లయితే, ఈ యొక్క వ్యాసం అనేది సుదీర్ఘంగా రాయకూడదు. సుదీర్ఘంగా రాయకూడదు. మరి ఏ విధంగా రాయాలంటే సంగ్రహంగా రాయాలి. ఏంటి సార్ సుదీర్ఘంగా అంటే ఏంటి, సంగ్రహంగా అంటే ఏంటి అనే డౌట్ మీకు ఉండొచ్చు. అంటే ఏదైనా ఒక విషయం గురించి పేజీలు రాసుకుంటూ వెళ్ళిపోకూడదు. ఎంతవరకు రాయాలో అంతవరకే సంగ్రహంగా, కూలంకషంగా, అంటే చాలా తక్కువగా రాయాలి. మనం ఇంగ్లీష్ లో చాలా సార్లు వింటూ ఉంటాం షార్ట్ అండ్ స్వీట్ అని. తక్కువగా ఉండాలి, అర్థవంతంగా, అవతల వ్యక్తికి ఆసక్తిని కలిగించే విధంగా ఉండాలి. దాన్ని షార్ట్ అండ్ స్వీట్ మెథడ్ అంటాం. మనము మరీ అంత తక్కువగా రాయకూడదు, మరీ అంత ఎక్కువ రాయకూడదు. రాసేది 1-2 పేజీలు అయినా సరే అందులో ఉన్నటువంటి మెయిన్ పాయింట్లు, ఒక వ్యక్తి గురించి రాసిన, ఒక స్థలం గురించి రాసిన, ఒక సందర్భం గురించి రాసిన, అందులో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాల్ని హైలైట్ చేస్తూ రాసినట్లయితే ఆ యొక్క వ్యాసం అనేది పాఠకులకి, చదివే వాళ్ళకి ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంటుంది.
ఈ విధమైనటువంటి సుదీర్ఘ రచన కాకుండా సంగ్రహంగా రాసేటువంటి లక్షణం అనేది వ్యాస రచనకు ఉంటుంది. అలాగే నియతమైనటువంటి పుటల్లో రాయాలి. ఇక 9వ రచన ఏంటంటే నియతమైన పుటలు. పుట అంటే మీకు తెలుసు. పుట అంటే పేజీ అంటాం. ఇంగ్లీష్ లో పేజీలు అంటాం కదా, తెలుగులో మనం పుటలు అంటాం. 1వ పుట 2వ పుట అంటాం. సో నియతమైన పుటల్లో మనం వ్యాసాన్ని రాయాలి. అంటే ఒక 2-3 పేజీలకు మాత్రమే వ్యాస రచన అనేది పరిమితం చేయాలి. ఓ 10-15 పేజీలు రాసేస్తే చదివే వాడికి నిరాశ నిస్పృహలు ఎదురవుతాయి. అంటే ఇంకా ఎంతసేపు ఉంది, ఇంకా ఎంత చదవాలి అనే విసుగు పుడుతుంది అనమాట. సో చదివే వాడికి విసుగుని కలిగించే విధంగా ఉండాలి. చెప్పాల్సినటువంటి విషయాన్ని కానీ మన ఆలోచనల భావాల్ని వ్యక్తపరిచేటప్పుడు ఒక నియమితమైనటువంటి పేజీల్లో ఒక 2-3 పేజీల్లో వారికి బాగా ఆకర్షించే విధంగా వారిని మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఆ విషయాన్ని హైలైట్ చేస్తూ 2-3 పేజీల్లో మాత్రమే పరిమితం చేసి వ్యాస రచనను ముగించాలి. ఇవి వ్యాసానికి ఉన్నటువంటి లక్షణాలు. ఈ అన్ని లక్షణాలని వ్యాస రచనలో మనం పాటించినట్లయితే మొదటగా మనం ఏం చెప్పుకున్నాం, భావ ప్రకటనకి ఇది అనువైనది, లేదా మన యొక్క ఆలోచన ప్రకటనకి ఇది అనువైనది అని చెప్పుకున్నాం. అలాగే గంభీర విషయాలు తేలిగ్గా చెప్పొచ్చు, తేలిక విషయాలను గంభీరంగా చెప్పొచ్చు అన్నాం. స్పష్టంగా భాష ఉండాలి, సరళంగా ఉండాలి, సరళమైన పదాల్లో ఉండాలి, దీర్ఘమైన వాక్యాలు సమాసాలు ఉండకూడదు. అదే విధంగా నియమితమైన పేజీల్లోనూ ఉండాలి, సుదీర్ఘంగా ఉండకూడదు. అలాగే విషయాన్ని విభాగాలుగా విభజించుకొని ప్రతి విభాగానికి కూడా ఒక శీర్షికని పెట్టుకొని రాయాలి. పేరాలుగా రాసినట్లయితే ఆ యొక్క వ్యాస రచన అనేది చాలా అర్థవంతంగా ఉంటుంది. ఇది వ్యాసానికి ఉన్నటువంటి లక్షణాలు. ఈ విధమైనటువంటి లక్షణాలన్నింటినీ మన వ్యాస రచనలో ఫాలో అయినట్లయితే అది మంచి వ్యాసం అనిపించుకుంటుంది. అదే విధంగా ఆ వ్యాసాన్ని రాసిన వ్యక్తి కూడా ఒక మంచి వ్యాసకర్త అనిపించుకుంటాడు. ఇది వ్యాసం యొక్క నిర్వచనము, వ్యాసంకు ఉన్నటువంటి లక్షణాలు. అర్థమైంది కదమ్మా? ఇది 1-2 సార్లు క్లాస్ విని మీరు మెటీరియల్ చదువుకున్నట్లయితే రేపు ఎగ్జామ్ లో ఎలాంటి డౌట్ లేకుండా సులభంగానే మీరు 10 మార్కులు తెచ్చుకోగలుగుతారు. సో ఇందులో ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి తెలుగు వ్యాసం యొక్క ఆవిర్భావ వికాసాలను తెలపండి. సో తెలుగు వ్యాసాన్ని నిర్వచించి లక్షణాల గురించి మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం. సో ఇందులో ఇచ్చేటువంటి మరొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, తెలుగు వ్యాసము ఎప్పుడు ఆవిర్భవించింది, దాని వికాసాలను అంటే ఏ క్రమంలో ఏ విధంగా వచ్చింది అనేటువంటి విధానాలన్నీ కూడా ఈ క్వశ్చన్ లో మనం డిస్కస్ చేస్తాం. సో ఈ 2 క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్. ఈ యూనిట్ నుంచి మీరు ఇవి నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా 100% 100% 10 మార్క్స్ ఈ యూనిట్ నుండి మీకు రేపు ఎగ్జామ్ లో వస్తాయి. సో ముందుగా తెలుగు వ్యాసము ఏ విధంగా వచ్చింది, దాని ఆవిర్భావం ఏ విధంగా వచ్చిందో చూద్దాం. ఈ తెలుగు వ్యాసం అనేది, తెలుగులోకి వ్యాసము అనేది మనం ముందుగానే చెప్పాం, వ్యాసము అనేది మొదటిసారిగా ఫ్రెంచ్ భాషలో వచ్చిందండి. ఈ ఫ్రెంచ్ భాషలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి మాంటేగ్. ఈ మాంటేగ్ తర్వాత ఈ వ్యాసము ఆంగ్ల భాషలోకి వచ్చింది. మొదటిసారిగా మాంటేగ్ అనేటువంటి ఆయన ప్రపంచ భాషలన్నింటిలో కూడా మొదటిసారి వ్యాసాన్ని ఆయనే రాశారు. అది ఏ భాషలో రాశారంటే ఫ్రెంచ్ భాషలో రాశారు. ఫ్రాన్స్ దేశస్థుడు కాబట్టి అతను ఫ్రెంచ్ భాషలో రాశాడు. ఆ తర్వాత రెండోది ఆంగ్ల భాషలోకి వ్యాసం వచ్చింది. ఈ ఆంగ్ల భాషలో రాసిన వారు ఫ్రాన్సిస్ బ్యాకన్, ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సేస్. సో ఆ తర్వాత రాసినటువంటి విధానమే మన తెలుగులోకి వచ్చింది. ఈ తెలుగులో రాసినటువంటి వారు ఎవరంటే సామినేని ముద్దు నరసింహం గారు. ఇదండి ఆవిర్భావ క్రమాలు. చూడండి, మొదటిసారిగా ఈ వ్యాసము అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఫ్రెంచ్ భాషలో స్టార్ట్ అయింది. ఈ ఫ్రెంచ్ భాషలో వ్యాసాన్ని రాసినటువంటి వ్యక్తి మాంటేగ్. ఈ మాంటేగ్ ఫ్రెంచ్ భాషలో వ్యాసం అనే దాన్ని పరిచయం చేశాడు. ఆ తర్వాత ఆ వ్యాసము ఆంగ్ల భాషలోకి ప్రవేశించింది. ఆంగ్ల భాషలో మొట్టమొదటిసారిగా ఎస్సేస్ అనే పేరుతో బ్యాకన్, ఆయన పేరు మీదే బ్యాకన్ ఎస్సేస్, ఇది మీకు టెక్స్ట్ బుక్ లో ఉండదు, జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. సో బ్యాకన్ ఆయన పేరుతోనే బ్యాకన్ ఎస్సేస్ అనే పేరుతో ఆంగ్లంలో ఎస్సేస్ రాశాడు. అయితే మన భాషలోకి అంటే మన తెలుగు భాషలోకి వ్యాసము అనే పేరుతో అంటే వ్యాసాలు అని మనం అనుకుంటాం. ఈ వ్యాసాలను మొదటిసారిగా తెలుగులో ఎవరు స్టార్ట్ చేశారంటే సామినేని ముద్దు నరసింహం గారు స్టార్ట్ చేశారు. ఈ తెలుగు భాషలో మొట్టమొదటిసారిగా ఈ వ్యాసము అనేటువంటి ఈ ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1860వ సంవత్సరంలో ప్రారంభమైంది. తెలుగులో వ్యాస రచన ఎప్పుడు ప్రారంభమైంది?
1860లో ప్రారంభమైంది. తెలుగులో మొదటిసారిగా వ్యాసాలు రాసిన వారు సామినేని ముద్దు నరసింహం. సామినేని ముద్దు నరసింహం, ఇది ఆయన పేరండి. ముద్దు అంటే మళ్ళీ మీరు తప్పుగా అనుకోకండి. సామినేని ముద్దు నరసింహం ఇతనే తెలుగులో మొట్టమొదటిసారి వ్యాసాలను రాశారు. అయితే ఈయన వ్యాసాన్ని 1862లో పత్రికల్లో ప్రచురించబడ్డాయి. సామినేని ముద్దు నరసింహం గారు తెలుగులో మొదటిసారిగా వ్యాసాలు రాశారు. మనం ముందేం చెప్పుకున్నాం, తెలుగులో వ్యాసాలు అనేవి రచన 1820లో స్టార్ట్ అయింది. వాటిని ఎప్పుడు ముద్రించారు అంటే పేపర్లో 1862 సంవత్సరంలో ముద్రించారు. అర్థమవుతుంది కదండి. తెలుగులో మొదటిది రాసింది సామినేని ముద్దు నరసింహ. తెలుగులో ఎప్పుడు వ్యాసాలు రాయడం స్టార్ట్ అయిందంటే 1860లో. ఎప్పుడు ముద్రించారంటే 1862లో ముద్రించారు. అర్థమైంది కదా. ఇక ఈ సామినేని ముద్దు నరసింహం గారు వ్యాసం అనే పేరుతో వ్యాసాలను రాయలేదు. మరి ఏ పేరుతో రాశారు సార్ అంటే ప్రమేయము అనే పేరుతో రాశారు. ప్రమేయం, ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సామినేని ముద్దు నరసింహం గారు వ్యాసాలకు ఆద్యుడు, అంటే మొట్టమొదటిసారి వ్యాసాలు రాసింది అతనే. కానీ అతను వ్యాసం అనే పేరుతో రాయలేదు. మరి ఏ పేరుతో రాశారు సార్? అతను ప్రమేయము అనే పేరుతో వ్యాసాలను రాశారు. ఈయన రాసిన వ్యాసాలన్నింటినీ కూడా ఒక వ్యాస సంపుటిగా చేశారు. ఆ వ్యాస సంపుటి పేరే హిత సూచిని. హిత సూచిని, ఇదంతా మీ టెక్స్ట్ బుక్ లో ఇచ్చిందేనమ్మా, నేను వేరేగా చెప్పట్లేదు. ప్రతిదీ మీరు స్కిప్ చేయకుండా నేర్చుకోవాలి. అలాగైతే మీకు 10కి 10 మార్కులు వస్తాయి. నాకు మంచి స్కోర్ కావాలి డిగ్రీలో, నేను మంచి పాయింట్స్ తో డిగ్రీ పాస్ అవ్వాలనుకునేవారు ప్రతి పాయింట్ ని జాగ్రత్తగా రాయాలి. మీకు 100కి 100 మార్క్స్ తెచ్చుకోవాలని, 100% మార్కులు తీసుకురావాలని ప్రతి పాయింట్ వివరంగా చెప్పుకుంటూ వస్తున్నాం. కష్టమేమీ లేదు. 1-2 సార్లు క్లాస్ వినండి, ఈజీగానే గుర్తుండిపోద్ది. ఈజీగానే ఎగ్జామ్ లో వివరంగా రాస్తే మీకు 1 మార్కు కూడా తీయడానికి వాడికి ఛాన్సే ఉండదు. కాబట్టి జాగ్రత్తగా వినండి. చూడండి, మరొకసారి 1 మినిట్లో క్విక్ రివిజన్ చేద్దాం. వ్యాసము అనేది మొదటిసారిగా ఫ్రెంచ్ భాషలో వచ్చింది. దాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి మాంటే. ఆ తర్వాత ఆంగ్ల భాషలోకి వచ్చింది. ఈ ఆంగ్ల భాషలో ప్రవేశపెట్టిన వ్యక్తి బ్యాకన్, ఫ్రాన్సిస్ బ్యాకన్ అంటాం. ఆ తర్వాత తెలుగులోకి వచ్చింది, అంటే తర్వాత వివిధ భాషల్లోకి వెళ్ళింది. మన తెలుగులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి సామినేని ముద్దు నరసింహం గారు. ఈయన తెలుగు భాషలో మొట్టమొదటిసారిగా వ్యాసాలు రాశారు. అయితే తెలుగు భాషలో వ్యాసాలు రాయడం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1860 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఈయన రాసినటువంటి వ్యాసాలన్నీ కూడా 1862 సంవత్సరంలో పేపర్లో ప్రచురితమయ్యాయి. అంటే పత్రికల్లో మనకు వ్యాసాలు ప్రింట్ అవుతాయి కదా. సో ఆ న్యూస్ పేపర్లో ఎప్పుడు ప్రింట్ అయ్యాయి అంటే 1862లో ప్రింట్ అయ్యాయి. సో ఈ ముద్దు నరసింహం గారు వ్యాసం అనే పేరుతో వ్యాసాలను రాయలే. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రమేయము అనేటువంటి పేరుతో ఈయన వ్యాసాలను రాశారు. అయిపోయింది, అర్థమైంది కదా ఎంతవరకు. అయితే ఈయన రాసినటువంటి వ్యాసాలన్నింటినీ కలిపి కూడా ఒక బుక్గా మార్చారు. దాన్నే వ్యాస సంపుటి అంటాం. ఆ వ్యాస సంపుటికి పెట్టినటువంటి పేరే హిత సూచిని. ఉదాహరణకు ఇది వరకు ప్రేమ లేఖలు రాసేవారు, ఇప్పుడంటే ఫోన్లు వచ్చాయి. కానీ ఇది వరకు లవ్ లెటర్లు రాస్తే అవన్నిటిని కలిపి ఒక బుక్గా మార్చుకునేవారు. లేదంటే కథలు రాస్తే, మీరు చిన్నతనంలో చందమామ కథలని, పంచతంత్ర కథలని పుస్తకాలు చదివే ఉంటారు. సో ఇవన్నీ కూడా ఆ చందమామ కథలు రాసినటువంటి వ్యక్తి రాసిన కథలన్నింటినీ కూడా ఒక పుస్తకం చేసి దానికి చందమామ కథలు అనే పేరు పెడతారు. దాన్ని సంపుటి అంటారు. అదే సంపుటి కథా సంపుటి. పంచతంత్ర కథలు అది కూడా కథా సంపుటి. కవితలన్నీ ఒక పుస్తకంగా మారిస్తే దాన్ని కవితా సంపుటి అంటారు. లేఖలన్నీ ఒక బుక్గా మారిస్తే లేఖా సంపుటి అంటారు. అదే విధంగా ఈయన రాసినటువంటి వ్యాసాలన్నింటినీ కూడా ఒక సంపుటిగా, అంటే ఒక బుక్గా మార్చారు. ఆ బుక్కి ఆయన పెట్టిన పేరు హిత సూచిని. అర్థమైంది కదా. ప్రమేయాలకు ఆయన పెట్టిన పేరు ఏంటి? హిత సూచిని. ఈయన రాసినటువంటి వ్యాసాలన్నీ కూడా హిత సూచిని అనేటువంటి ఒక బుక్గా తీసుకొని వచ్చారు. ఇందులో అయితే ఎన్ని ఉన్నాయి సార్ అంటే, కథలంటే ఎక్కువ కథలు ఉంటాయి కదా. కథా సంపుటి అంటే చందమామ కథలు అంటే ఒక కథ ఉంటే దాన్ని చందమామ కథ అంటాం, కథలు అనం కదా. చందమామ కథలు అంటే ఎక్కువ కథలు అందులో ఉంటాయి. అలాగే ఇది వ్యాస సంపుటి. ఇందులో ఎన్ని వ్యాసాలు ఉన్నాయంటే 8 వ్యాసాలు ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సామినేని ముద్దు నరసింహం గారు ప్రమేయం అనే పేరుతో వ్యాసాలు రాశారు. ఈ ప్రమేయాలన్నీ కలిపి ఒక బుక్గా మార్చారు. ఆ బుక్కి ఆయన పెట్టిన పేరు హిత సూచిని.
అందులో ఎన్ని ప్రమేయాలు లేదా ఎన్ని వ్యాసాలు ఉన్నాయంటే 8 వ్యాసాలు ఉన్నాయి. అవి ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ఈయన రాసినటువంటి 8 వ్యాసాల్లో ఏదైతే ఉన్నాయి వ్యాసాలు ఆయన ప్రమేయాలు అనే పేరుతో రాశాడు కాబట్టి మొదటిది విద్యా ప్రమేయము అని రాశాడండి. విద్యా ప్రమేయం. రెండోది వైద్య ప్రమేయం. మూడోది సువర్ణ ప్రమేయం. ఫస్ట్ది విద్య, రెండోది వైద్య, అర్థమవుతుంది కదా. మూడోది సువర్ణ, నాలుగోది అర్థమవుతుంది కదా. నాలుగోది మనుష్యేతర ప్రమేయం. మనుష్యేతర ప్రమేయం. ఐదోది రక్ష ప్రభృతి. రక్ష ప్రభృతి ప్రమేయం. ఇక ఆరోది పరోక్ష జ్ఞాన ప్రమేయం. పరోక్ష జ్ఞాన ప్రమేయం. ఏడోది చూడండి, మొదటిదేమో విద్య. ఆయన ప్రమేయం అనే పేరుతో వ్యాసాలు రాశాడు, అందుకే వీటికి ప్రమేయం 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 అంటున్నాం. మొదటిది వచ్చేసి విద్యా ప్రమేయం, రెండోది వచ్చేసి వైద్య ప్రమేయం, అర్థమవుతుంది కదా. ఇక మూడోది వచ్చేసి సువర్ణ ప్రమేయం, నాలుగోది మనుష్యేతర ప్రమేయం, ఐదోది రక్ష ప్రభృతి ప్రమేయం, ఆరోది వచ్చేసి పరోక్ష జ్ఞాన ప్రమేయం, ఇక ఏడోది వచ్చేసి మంత్ర ప్రమేయం, ఎనిమిదోది వచ్చేసి వివాహ ప్రమేయం. ఈ 8 ప్రమేయాలు కూడా ఆయన రాసిన సంకలనం చేసినటువంటి హిత సూచిని. మనం చెప్పాం ఆయన అన్నిటిని కూడా ఒక బుక్గా మార్చాడు. ఆ బుక్కి ఆయన పెట్టిన పేరు హిత సూచిని. ఈ హిత సూచినిలో ఈ 8 ప్రమేయాలను కలిపి ఒక బుక్గా మార్చి ఆ బుక్కి హిత సూచిని అనే పేరు పెట్టాడు. ఇది సామినేని ముద్దు నరసింహం గారు వ్యాసాలని ఈ విధంగా ఒక ఆవిర్భావ క్రమంలో మెచ్చుకుంటూ వచ్చారు. ఇది తెలుగులో ఆయన మొట్టమొదటిసారిగా ఆయన రాసినటువంటి వ్యాసాలు. ఈయన తర్వాత వ్యాసాలు రాసినటువంటి వ్యక్తి, రెండో వ్యక్తి ఎవరు అంటే పరావస్తు వెంకట రంగాచార్యులు. పరావస్తు వెంకట రంగాచార్యులు. పరావస్తు వెంకట రంగాచార్యులు. మీరు ఇక్కడ బాగా గుర్తించుకోవలసిన విషయం ఏంటంటే తెలుగులో మొదటిసారిగా వ్యాసాలు రాసినటువంటి సామినేని ముద్దు నరసింహం గారు కానీ, ఆ తర్వాత రాసినటువంటి పరావస్తు వెంకట రంగాచార్యులు కానీ, ఆయన తర్వాత రాసిన జిఆర్ సూరి కానీ, వీళ్ళందరూ కూడా గ్రాంధిక భాషలో, అంటే గ్రంథాలలో ఉండేటువంటి భాష ఏ విధంగా ఉంటుందో ఆ గ్రాంధిక భాషలో వ్యాసాలను రాశారు. అందుకే ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే వీరు రాసినటువంటి వ్యాసాలు గ్రాంధిక భాషలో ఉంటాయి. గ్రాంధిక భాషలో ఉంటాయి. ఈయన రెండోసారి అంటే సామినేని ముద్దు నరసింహం తర్వాత వ్యాసాలు రాసినటువంటి రెండో వ్యక్తి పరావస్తు వెంకట రంగాచార్యులు. ఈయన రాసినటువంటి వ్యాసాలన్నీ కూడా వ్యాసాలు ఎందులో ఉన్నాయంటే గ్రాంధిక భాషలో ఉన్నాయి. అదే విధంగా ఈయన దేని మీద వ్యాసాలు రాశారు సార్ అంటే ప్రాచీన భారతీయ సంస్కృతి, ప్రాచీన భారతీయ సంస్కృతి, నాగరికత, మతం, ఈ విధమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యాసాలని పరావస్తు వెంకట రంగాచార్యులు గారు రాశారు. అర్థమవుతుంది కదా. రాసినటువంటి మరొక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే మూడో వ్యక్తి జిఆర్ సూరి. జిఆర్ సూరి తెలుగులో వ్యాసాలను రాసినటువంటి మరొక ముఖ్యమైన వ్యక్తి జిఆర్ సూరి గారు. ఈ జిఆర్ సూరి గారు 1875 సంవత్సరంలో, ఎప్పుడండి 1875లో స్త్రీ కళాకల్లోలిని అనేటువంటి పేరుతో ఒక వ్యాస సంపుటిని రాశారు. వ్యాస సంపుటి మనం ఇదివరకు చెప్పుకున్నాం. సంపుటి అంటే కొన్నింటి కలయిక, లేఖలన్నీ కలిస్తే లేఖా సంపుటి, వ్యాసాలన్నీ కలిస్తే వ్యాస సంపుటి. ఇలా కొన్ని వ్యాసాలన్నీ కలిపి కూడా దానికి ఏం పేరు పెట్టారంటే స్త్రీ కళా కల్లోలిని. ఎప్పుడు రాశారు అంటే 1875 సంవత్సరంలో రాశారు. ఇదే జిఆర్ సూరి గారు ఇంకొక సంపుటిని కూడా రాశారు
అదే స్త్రీ విద్యామణి. స్త్రీ విద్యామణి. ఈ స్త్రీ విద్యామణి అనేటువంటి వ్యాస సంపుటిలో ఎన్ని వ్యాసాలు ఉన్నాయంటే 69 వ్యాసాలు ఉన్నాయండి. 69 వ్యాసాలు ఉన్నాయి. చూడండి, సామినేని ముద్దు నరసింహం మొదటి వ్యక్తి. ఆయన తర్వాత వ్యాసాలు రాసిన వారు పరావస్తు వెంకట రంగాచార్యులు గారు. ఆ తర్వాత రాసిన వారు జిఆర్ సూరి గారు. ఈ జిఆర్ సూరి గారు 1875లో స్త్రీ కళా కల్లోలిని అనే పేరుతో ఒక వ్యాస సంపుటిని రాశారు. అంటే కొన్ని వ్యాసాలను కలిపి ఒక గ్రంథంగా బయటికి పంపించారు, ఆయన ప్రచురించారు. అదే స్త్రీ కళా కల్లోలిని. ఇది ఒక వ్యాస సంపుటి, అనేక వ్యాసాల కలయిక. ఆ తర్వాత ఇంకొక వ్యాస సంపుటి రాశారు, దాని పేరే స్త్రీ విద్యామణి. అంటే స్త్రీల యొక్క విద్య అవసరత గురించి ఈయన ఈ వ్యాస సంపుటిలో రాశారు. ఇందులో ఎన్ని వ్యాసాలు ఉన్నాయంటే 69 వ్యాసాలు ఉన్నాయి. మనకి స్త్రీ కళా కల్లోలిలో ఎన్ని వ్యాసాలు ఉన్నాయో పుస్తకంలో ఇవ్వలేదు, మీ టెక్స్ట్ బుక్ లో ఇవ్వలేదు, కాబట్టి అది మనకి ఇంపార్టెంట్ కాదు. కాబట్టి స్త్రీ విద్యామణి అనేటువంటి దాంట్లో 69 వ్యాసాలు ఉన్నాయని వాడు మనకి క్లియర్ గా టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేశారు. సో ఈ రెండు పేర్లు గుర్తించుకుంటే మీకు ఎగ్జామ్ లో హైలైట్ గా ఈ యొక్క క్వశ్చన్ ఇచ్చినట్లయితే రాసేటప్పుడు మీకు మంచి ఇంప్రెషన్ తీసుకొని వస్తుంది. సో ఇది మూడో వ్యక్తి. ఇక నాలుగో వ్యక్తి ఎవరంటే, వీళ్ళ ముగ్గురు తర్వాత తెలుగు వ్యాసం గురించి మాట్లాడితే వీళ్ళ ముగ్గురు తర్వాత వచ్చేటువంటి మరొక ముఖ్యమైన వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. కందుకూరి వీరేశలింగం పంతులు. ఈయన తెలుగులో వ్యాసం రాసినటువంటి నాలుగో వ్యక్తి. మొదటి వ్యక్తి సామినేని ముద్దు నరసింహం, రెండో వ్యక్తి పరావస్తు వెంకట రంగాచార్యులు, మూడో వ్యక్తి జిఆర్ సూరి. వీళ్ళు ముగ్గురు కూడా మనకి గ్రాంధిక భాషలో రాశారు. ఇందులో జిఆర్ సూరి గారు మరి ముఖ్యంగా స్త్రీలకి, ఆయన రాసినటువంటి వ్యాసాలలో స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు తర్వాత చెప్పుకోదగినటువంటి ఇంకొక గొప్ప వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఈయనకి ఒక ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఈయన 1874వ సంవత్సరంలో మొదట చెప్పిన ముగ్గురు కూడా వ్యాసాలను రాసి ఇతరుల పత్రికల్లో ప్రచురించేవారు. కానీ ఈయన అలా చేయలే. ఏం చేశాడంటే, ముందుగా ఈయన 1874లో పత్రికా రంగంలోకి ప్రవేశించి వివేకవర్ధిని అనే పేరుతో ఒక పత్రికను స్టార్ట్ చేశాడండి. ఎవరు? కందుకూరి వీరేశలింగం గారు. ఈ వివేకవర్ధిని అనే పత్రికలో ఈయన తాను రాసినటువంటి వ్యాసాలను, ఇతను ఉపన్యాసం అనే పేరుతో వ్యాసాలను రాశారు. ఈ వ్యాసాలన్నింటినీ కూడా ఈయన స్టార్ట్ చేసినటువంటి వివేకవర్ధిని అనేటువంటి పత్రికలో ప్రచురించడం స్టార్ట్ చేశాడు. అంతేకాకుండా ఈయన రాసినటువంటి వ్యాసాలని కేవలం వివేకవర్ధిని అనేటువంటి ఈయన పత్రికే కాకుండా ఇతరుల పత్రికల్లో కూడా ఈయన వ్యాసాలు రాయడం అనేది జరిగింది. అయితే ఈ వ్యాసాలన్నీ దేనికి సార్ అనేసి అంటే, బాల్య వివాహాలని, చూడండి, బాల్య వివాహాలు అప్పుడున్నటువంటి దురాచారాలు అనమాట. చిన్న పిల్లలకు పెళ్లిళ్ళు చేసేయడం, అలాగే వితంతు పునర్వివాహాలు, అదేవిధంగా స్త్రీ విద్య, అదేవిధంగా పురుషుల చెడు అలవాట్లు, ఇలాంటి కొన్ని అంశాల మీద ఆ రోజుల్లో మనకి వ్యాసాలు అనేవి ప్రచురించబడేవి. అంటే బాల్య వివాహాలు తప్పు, చిన్న పిల్లలకి వాళ్ళకి అవగాహన లేనప్పుడు, ఇంకా లోకం అంటే తెలియనప్పుడు వివాహాలు చేయడం వల్ల వాళ్ళ జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటారు అనే విషయాలని అనేక మందికి తెలియజేయడానికి, అనేక వ్యక్తులని ఇలాంటి దురాచారాల నుంచి బయటికి తీసుకురావడానికి, వారిలో చైతన్యం కలిగించడానికి ఈ వ్యాసాలు అనేవి ఉపయోగపడేవి. అదే విధంగా వితంతు పునర్వివాహాలు. పూర్వము ప్రాచీన భారతదేశంలో భర్త చనిపోతే భార్యను కూడా సతీ సహగమనం అనే పేరుతో మంటల్లో తోసేసేవారు. కందుకూరి వీరేశలింగం, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, అదే విధంగా రాజా రామ్మోహన్ రాయ్ లాంటి గొప్ప గొప్ప సంఘ సంస్కర్తలు ఇలా స్త్రీలని అగ్నిమంటల్లోకి తోసేయడం తప్పు, అది చాలా ఒక దురంతకమైనటువంటి ఒక పని, అలాంటిది చేయకూడదు. ఆ వితంతువు ఎవరైతే భర్త చనిపోయి వితంతువులుగా ఉన్నారో వాళ్ళు ఏ మూలకో లేకపోతే ఎక్కడో గొడ్లు చావడిలో ఉండకుండా వారికి తిరిగి వివాహం చేయగలగాలి. ఎందుకంటే బాల్య వివాహాల వల్ల చిన్న పిల్లలకి 10 ఏళ్ళ పిల్లకి 90 ఏళ్ళ ముసలోడికి ఇచ్చి చేసేసేవారు.
ఆయన ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవ్వకముందే చనిపోయేవాడు. ఆ తర్వాత ఆ పిల్ల అయితే అగ్నిలోకి తోసేసేవారు సతీసాగమనం పేరట. లేదంటే అది సతీసాగమనం నిషేధించిన తర్వాత వారికి గుండు గీసి, బొట్టు పెట్టి, తెల్లటి చీర కట్టి, దూరంగా ఇంటికి దూరంగా ఎక్కడో గొడ్లు చావడిలో ఉంచేవారు. అది కూడా ఒక దురహంకార పూరితమైనటువంటి ఒక దురాచారం. దానికి కూడా రూపుమాపాలి, వారికి మరలా వివాహం చేయాలి అనేటువంటి చైతన్యాన్ని ప్రజల్లో కల్పించడానికి ఈ వ్యాసాలు ఉపయోగపడ్డాయి. అదే విధంగా ఒకప్పుడు స్త్రీ అంటే వంటగదికే పరిమితం. స్త్రీలు కేవలం వంట చేయడానికి, భర్తతో పిల్లల కనడానికి, ఇంటి పనులు చేసుకోవడానికే అనేటువంటి స్థితిలో భారతదేశంలో ఉండిపోయేది. అలాంటి స్థితి నుంచి స్త్రీ చదువుకోవాలి, స్త్రీ చదువు ఇంటికి వెలుగు అని చెప్పి స్త్రీలను చదువు వైపు నడిపించడానికి ఈ వ్యాసాలు అనేవి ఉపయోగపడ్డాయి. ఇంకా పురుషుల చెడు అలవాట్లు, మద్యపానానికి, జూదానికి, కోడి పందాలకి, ప్యాకాట్లకి, ఇలాంటి అలవాట్లకి బానిసలైపోయి కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయి, అలాంటి దురలవాట్లు మానుకోవాలని, కుటుంబాలు బాగుండాలని చెప్పేటువంటి విషయాలని ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈ వ్యాసాలు అనేవి ఉపయోగపడ్డాయి. ఇలాంటి అన్ని విషయాల గురించి వ్యాసాలు వివిధ రకాల పత్రికల్లో ప్రచురించబడేవి. అలాంటి పత్రికల్లో ఒకటే వివేకవర్ధిని. ఈ వివేకవర్ధిని పత్రికని ప్రారంభించిన వ్యక్తి ఎవరంటే కందుకూరి వీరేశలింగం గారు. ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 1874 సంవత్సరంలో ప్రారంభించారు. ఇక మనం చూసుకున్నట్లయితే ఈయన తర్వాత చెప్పుకున్నటువంటి గొప్ప వ్యక్తే గురజాడ. గురజాడ అప్పారావు గారు మీ అందరికీ తెలుసు. అదే విధంగా కొమర్రాజు లక్ష్మణరావు, కొమర్రాజు లక్ష్మణరావు, అదే విధంగా గిడుగు రామమూర్తి, గిడుగు రామమూర్తి, బద్రిరాజు కృష్ణమూర్తి, ఇలా కొంతమంది వ్యక్తులు కూడా వ్యాసాలను రాశారు. వీరిలో ముఖ్యంగా గిడుగు రామమూర్తి గారు, ఈయన వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు అంటారు. వ్యవహారిక భాషా పితామహుడు అంటారు. ఏంటి సార్ ఈ వ్యవహారిక భాష అంటే, పూర్వం గ్రంథాలు కానీ అనేక సర్టిఫికేట్లు కానీ, ఇప్పుడు మనకు చదువుకునేటప్పుడు సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్ అని, ఇన్కమ్ సర్టిఫికేట్ అని, అదే విధంగా టీసీ అని, ఇలా కొన్ని సర్టిఫికేట్లు ఉంటాయి. అదే విధంగా మన పిల్లలు చదువుతున్న పుస్తకాలు కానీ, మీరు చదువుతున్న పుస్తకాలు కానీ, ఇవన్నీ కూడా సరళంగా మనకు ఉన్నటువంటి వాడుక భాషలోనే పుస్తకాలు ఉన్నాయి. కానీ ఆనాటి కాలంలో భాష ఏ భాషలో ఉండేవంటే గ్రాంధిక భాషలో ఉండేవి. గ్రంథాలన్నీ కూడా, పుస్తకాలన్నీ కూడా ఏ భాషలో ఉండేవంటే గ్రాంధిక భాషలో ఉండేవి. కాబట్టి సామాన్యమైన ప్రజలకి ఈ గ్రాంధిక భాష అర్థమయ్యేది కాదు. ఎందుకంటే గ్రాంధిక భాషలో ఎక్కువగా సంస్కృతం ఉండేది. పెద్ద పెద్ద పండితులకి, బ్రాహ్మణులకి మాత్రమే ఈ గ్రాంధిక భాష అర్థమయ్యేది. సాధారణమైనటువంటి వ్యక్తులకి ఈ గ్రాంధిక భాష అర్థమయ్యేది కాదు. అందువలన ఈ గిడుగు రామమూర్తి గారు ఏం చేశారంటే వ్యవహారిక భాషా ఉద్యమము అనే పేరుతో ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఆయన కృషి ఫలితంగానే ఈ రోజు మన పుస్తకాల్లో మనం మాట్లాడుతున్న వ్యవహారిక భాష అనేది రావడం జరిగింది. ఏంటి గ్రాంధిక భాషకి వ్యవహారిక భాషకి తేడా అంటే, మీకు టెక్స్ట్ బుక్ లో లేదు. ఒక చిన్న మీకు ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. మాతా తప్పు సైరింపుమి అని ఉంటది. ఇది గ్రాంధిక భాష. మన వ్యవహారిక భాషలో దీన్ని ఏమంటామంటే తల్లి తప్పైపోయింది క్షమించు అంటాం. అలా కాకుండా ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఆ పరివ్రాజకుడు చెప్పగా విని మిక్కిల కిన్నుడునైతిని. ఇది మనకేంటి గ్రాంధిక భాష, అంటే సంస్కృత పదాలతో కూడుకున్నది. మన భాషలో సహజంగా మనం రోజు మాట్లాడుకునే వ్యవహారికం అంటే రోజు మాట్లాడుకోవడం. ఈ వ్యవహారిక భాషలో చెప్పినట్లయితే ఆ పరివ్రాజకుడు చెప్పగా మిక్కులు కిన్నుడునైతిని అనే గ్రాంధిక భాషా పదాన్ని మనం తెలుగులో ఆ సన్యాసి, పరివ్రాజకుడు అంటే తెలుగులో సన్యాసి అంటాం, అంటే కాషాయం పుచ్చుకున్నవాడు. ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను. మిక్కిలి కిన్నుడనైతిని అంటే చాలా బాధపడ్డాను. ఇలా గ్రాంధిక భాష చాలా మందికి, ఎక్కువ శాతం మంది ప్రజలకు అర్థం అవడం లేదు. కాబట్టి గ్రంథాలు కానీ, పుస్తకాలు కానీ అన్నీ కూడా వ్యవహారిక భాషలోకి రావాలని ఉద్యమం చేపట్టిన మహోన్నత వ్యక్తి ఎవరంటే గిడుగు రామమూర్తి గారు. అందుకే ఈయన పుట్టినరోజున మనము తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. సో ఇలాంటి గిడుగు రామమూర్తి లాంటి గొప్ప గొప్ప భాషావేత్తలు వారు ఈ యొక్క వ్యాస రచనల్లో పాల్గొని వాళ్ళ యొక్క భావాలని, ఆలోచనల్ని వ్యాసాల రూపంలో ప్రచురించారు. ఈ వ్యాసాలన్నీ కూడా ఏవైతే ఎస్సేస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనుషుల్ని చైతన్యపరచడానికి, మూఢనమ్మకాలని, దురాచారాన్ని పారద్రోలడానికి,
ఒక విషయం మీద సంపూర్ణ అవగాహన కలిగించడానికి ఉపయోగపడ్డాయి. అయితే ఈ గిడుగు రామ్మూర్తి గారు వ్యవహారిక భాషను చేసేటప్పుడు, ఉద్యమం చేసేటప్పుడు ఈ వ్యవహారిక భాషకు సంబంధించి కొన్ని వ్యాసాలు రాసేవాడు. వ్యవహారిక భాష ఎందుకు ఉండాలి? పుస్తకాలు, గ్రంథాలన్నీ వ్యవహారిక భాషలోకి ఎందుకు రావాలి? అవి రావడం వల్ల మనకు ఉన్నటువంటి ఉపయోగం ఏంటి? పిల్లలు చదువుకోవడానికి ఏ విధంగా అవి ఉపయోగపడతాయి అనేటువంటి విషయాలను వివరిస్తూ ఈయన వ్యాసాలు రాశాడు. అలాగే ఈ గ్రాంధిక భాషను ప్రేమించేవారు కూడా గ్రాంధిక భాష ఎందుకు కావాలి అనేటువంటి విషయాన్ని గురించి వారు కూడా వివిధ రకాలైనటువంటి వ్యాసాలని రాశారు. ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క ఆలోచనల్ని, భావాలని తెలియజేయడానికి వ్యాసాలు అనేవి ఉపయోగపడ్డాయి. ఈ వ్యాసాలు అసలు యాక్చువల్లీ తెలుగులో పత్రికా రంగం 1835 సంవత్సరంలో ప్రారంభమైతే వ్యాసాలు ఎప్పుడు ప్రచురించారు, ఎప్పుడు ప్రింట్ చేశారంటే 1864 సంవత్సరంలో ప్రింట్ చేశారు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. తెలుగులో న్యూస్ పేపర్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే 1835. ఆ ఆ యొక్క న్యూస్ పేపర్లో ఈ వ్యాసాలు ఎప్పుడు ప్రింట్ చేశారంటే 1864లో. అంటే దాదాపు 30 సంవత్సరాలు దగ్గరగా. ఈ 30 సంవత్సరాల కాలం తర్వాత న్యూస్ పేపర్లోకి వ్యాసాలు రావడం అనేది జరిగింది. ఈ విధంగా వ్యాసాలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి కాలక్రమంలో మార్పులు చెందుకుంటూ వచ్చాయి. ఒకప్పుడు సామినేని ముద్దు నరసింహం గారి దగ్గర తెలుగులో ఎప్పుడు మొదలైందంటే సామినేని ముద్దు నరసింహం గారు ప్రమేయం అనే పేరుతో స్టార్ట్ చేసినటువంటి వ్యాసము నేటికి ఈ రోజుకి కూడా అనేకమైన నూతన పొంతలను తొక్కుతూ, అందుకే ఈ రోజు కూడా మనం పాఠశాలలో పిల్లలకి ఆగస్టు 15, జనవరి 26 లేదా టీచర్స్ డే రోజున ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ అనేది పెడతాం. ఎందుకంటే ఈ వ్యాసం మీద అవగాహన పిల్లలకు కల్పించాలి. ఖచ్చితంగా వారి యొక్క భావాలని పత్రికల్లో కానీ, మ్యాగజైన్స్ లో కానీ లేదా కరపత్రికల్లో కానీ వాళ్ళు తెలియజేయాలంటే వ్యాసం ఏ విధంగా రాయాలో పిల్లలకు తెలియాలి. అందుకే మనం స్కూల్లో ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ అనేది మనం చూస్తూ ఉంటాం. సామినేని ముద్దు నరసింహం గారి దగ్గర స్టార్ట్ అయింది. నేటికి కూడా వివిధ రకాలైనటువంటి మార్పులు చేర్పులతో ఉండి ఈ రోజు విశ్వవిద్యాలయాల్లో అంటే యూనివర్సిటీల్లో ఈ వ్యాసం మీద పరిశోధన చేసే స్థాయికి వ్యాసం అనేది ఆవిర్భవించింది. ఇది వ్యాసం యొక్క ఆవిర్భావ వికాసము. దీంతో మనము ఈ యూనిట్ లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. సో ఈ 4th యూనిట్ లో ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి జంగాల శాస్త్రి తెలుగు భాష గురించి ఏమని ప్రశంస చేశాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4th యూనిట్ నుండి 5 మార్క్స్ కి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఏం చేశాడంటే ఈయన మొదటగా తెలుగు భాష ఒక గొప్ప భాష అని ప్రశంసించాడు. ఏం చెప్పాడండి? తెలుగు భాష అనేది ఒక గొప్ప భాష అని ప్రశంసించాడు. ఈ భాషకి కొన్ని లక్షణాలు ఈయన చెప్పాడండి. అవి ఏంటంటే క్రమత. తెలుగు భాషలో ఒక క్రమం ఉంటుంది. అదే విధంగా ఒక వదులు ఉంటుంది, ఒకల బిగి ఉంటుంది, జోరు ఉంటుంది, తలుకులు ఉంటాయి. తెలుగు భాషలో తలుకులు ఉంటాయి, బెలుకులు ఉంటాయి, హోయిలు ఉంటాయి, వయ్యారాలు ఉంటాయి, వయ్యారములు ఉంటాయి. ఇవన్నీ కలిగినటువంటి భాషే తెలుగు భాష అని జంగాల శాస్త్రి గారు ప్రశంసించారు. అర్థమవుతుంది కదా నాన్న? తెలుగు భాష అనేది ఒక గొప్ప భాష అని జంగాల శాస్త్రి గారు ప్రశంసించారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే తెలుగు భాషకి ఒక క్రమత, బొదులు, బిగి, జోరు, తలుకులు, బెలుకులు, హోయిలు, వయ్యారాలు ఈ భాషకు లేనటువంటి లక్షణమే లేదు. తలుకులు ఉంటాయి, బెలుకులు ఉంటాయి. ఈ భాష హోయిలు కలిగి ఉంటుంది, వయ్యారాన్ని కలిగి ఉంటుంది, వదులుగా ఉంటుంది, బిగితిగా ఉంటుంది, జోరుగా ఉంటుంది. ఈ అన్ని లక్షణాలు కలిగినటువంటి ఒక గొప్ప భాషే తెలుగు భాష అని చెప్పిన వ్యక్తి ఎవరో? జంగాల శాస్త్రి. ఈయన మొదటగా తెలుగు భాషని గొప్ప భాష అని ప్రశంసించాడు. అదే విధంగా ఈ తెలుగు భాషలో ఒక క్రమత ఉంది, వదులుంది, జోరుంది, హోయిలు ఉన్నాయి, వయ్యారాలు ఉన్నాయి. ఇవన్నీ కలిగినటువంటి ఒక గొప్ప భాషే తెలుగు భాష అని చెప్పారు. ఇంకొక ముఖ్యమైన లక్షణం ఈయన ఏమని ప్రశంసించాడంటే కవిత్వానికైనా గానానికైనా వ్యాసానికైనా ఉపన్యాసానికైనా కవిత్వం చెప్పాలన్నా, ఒక గానం పాట పాడాలన్నా, ఒక వ్యాసం దేని మీదైనా వివరంగా రాయాలన్నా
ఉపన్యాసం ఏదైనా విషయం గురించి ధారాళంగా మాట్లాడాలన్నా ఈ అన్నిటికీ కలిగినటువంటి సంపూర్ణ అర్హత కలిగిన భాష ఏదైనా ఉంది అంటే అది తెలుగు భాష అని జంగాల శాస్త్రి గారు ప్రశంసించారు. చూడండి, కవిత్వానికైనా, గానానికైనా, ఉపన్యాసానికైనా, వ్యాసానికైనా సంపూర్ణ అర్హత కలిగిన భాష తెలుగు భాష అని జంగాల శాస్త్రి గారు ప్రశంసించారు. ఇంకా ఈయన ఏం చెప్పారంటే, ఆంధ్రదేశంలో పుట్టినటువంటి పక్షులు కూడా ఆంధ్రదేశంలో పుట్టిన పక్షులు కూడా తెలుగును బాగా వినడం వల్ల తెలుగు మాట్లాడుతున్నాయి. ఆంధ్రదేశంలో పుట్టిన పక్షులు కూడా తెలుగును బాగా వినడం ద్వారా తెలుగు మాట్లాడుతున్నాయి. ఎందుకంటే మన దేశంలో చూడండి, అక్కడక్కడ మనం చిలకలు మాట్లాడడం చూస్తుంటాం. చిన్న 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 శబ్దాలు, ప్యారెట్స్, కొన్ని కొన్ని పావురాలు, అలా కొన్ని ప్లేస్లో అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఈయన కూడా అదే మాట చెప్పాడు. ఆంధ్రదేశంలో పుట్టిన పక్షులు కూడా నిత్యము తెలుగు వినడం వలన తెలుగు మాట్లాడుతున్నాయి అని ప్రశంసించాడు. ఇంకా ఏం చెప్పాడంటే, నాన్న, అటువంటి మన మాతృభాష అంటే పక్షులు కూడా మాట్లాడేవంటి మాతృభాషను మనం నేర్చుకోవడానికి ఎలాంటి శ్రమ పడాల్సిన అవసరం లేదు. తెలుగువారిమై ఉండి తెలుగు మాట్లాడడానికి మనం ఎలాంటి శ్రమ పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు? తెలుగు భాష మనకు పుట్టుకతోనే తల్లి కడుపులో ఉన్నప్పుడుగానే తెలుగు తల్లికి మనకి ఉన్నటువంటి నాభి రుజువు ద్వారా మన తల్లి నుంచి మన భాష మనకి సంక్రమించింది. మా భాష మన రక్తంలోని, మన మాంసంలోని, మన నరాలలోను, మన మెదడులోను తరతరాలుగా మన మెదడులోను తరతరాలుగా ఐక్యమై ఉంది. ఎందుకు? తెలుగు వాళ్ళం మనం. మన తల్లిదండ్రులు, వారి తండ్రులు, వారి తండ్రులు, వారి తండ్రులు, మన పూర్వీకుల నుంచి తెలుగు భాష మనకి క్రమంగా తరతరాలుగా మన నరమాంసాల్లోను, రక్త మాంసాల్లోను, మన నరాల్లోను, మన మెదడులోను నిక్షిప్తమై ఉంది. ఎందుకంటే ఇది మన మాతృభాష. తల్లి స్తన్యం ద్వారా, మన తల్లి పాల ద్వారా మనకు సంక్రమించినటువంటి భాష మాతృభాష అని ప్రశంసించినటువంటి వ్యక్తి ఎవరంటే జంగాల శాస్త్రి గారు. ఈయన తెలుగు భాష గొప్ప భాష అని చెప్పాడు. తెలుగు భాషకు ఒక క్రమత ఉంది, తెలుగు భాషకు ఒక కఠినత ఉంది, తెలుగు భాషకు ఒక వదులు ఉంది, తెలుగు భాషకు ఒక హోరు ఉంది. తెలుగు భాష హోయలు కలిగిన భాష, వయ్యారాలు కలిగిన భాష, తలుకులు బెలుకులు కలిగిన భాష అని ప్రశంసించాడు. ఇంకా తెలుగు భాషని ఆంధ్రదేశంలో పుట్టిన పక్షులు నిత్యము తెలుగు వినడం వల్ల తెలుగు మాట్లాడుతున్నాయి. అలాంటి మాతృభాషను మాట్లాడడానికి ఎలాంటి శారీరక శ్రమ గాని, మానసిక శ్రమ గాని పడాల్సిన అవసరం లేదు. తెలుగు వారిమైన మనకి తల్లి కడుపులో ఉన్నప్పుడే తెలుగు తల్లి నాభీనల ద్వారము ద్వారా, అంటే తల్లికి మనకి ఉన్నటువంటి మనకి తల్లికి కాంటాక్ట్ నాభి అంటే బొడ్డు. ఈ తల్లి కడుపులో ఉన్నప్పుడు ఈ బొడ్డు ద్వారా కనెక్ట్ అయ్యి మనకి తెలుగు అనేది సంక్రమిస్తుంది. తల్లి రొమ్ము పాలను తాగడం వల్ల తల్లి ద్వారా మనకు సంక్రమించినటువంటి మాతృభాష మాట్లాడడానికి మనం ఎలాంటి శ్రమ పడవలసిన అవసరం లేదు అని ప్రశంసించినటువంటి వ్యక్తి జంగాల శాస్త్రి గారు. ఈయన ఇంకా ఏమన్నారంటే, తరతరాలుగా మన పూర్వీకుల నుండి మనకి మన రక్త మాంసాల్లోను, మన శరీరంలోని ప్రతి అణువులోను, మన నరాల్లోను, మన మెదడులోను తెలుగు ఐక్యమై ఉంది. ఇలాంటి మాతృభాష మాట్లాడడానికి మనము గర్వపడాలి, ఉత్సాహపడాలి. మనము తెలుగు భాషను మాట్లాడుతున్న మనము ఉప్పొంగిపోవాలి అని ప్రశంసించినటువంటి వ్యక్తి జంగాల శాస్త్రి గారు. ఇంకా ఈయన తెలుగు భాష గురించి ఏం మాట్లాడారంటే, చూడండి, తెలుగు భాష గురించి తెలుగు వారికి తరతరాలుగా ఈ భాష సంక్రమిస్తుందని చెప్పాం. అయితే నన్నయ్య గారి నుంచి నేటి వరకు తెలుగులో ఆది కవి ఎవరంటే మనం నన్నయ్య భట్టు గారి పేరు చెప్తాం. ఈ నన్నయ్య కాలం నుంచి నేటి వరకు తెలుగు అనేది అనేక విధాలుగా మార్పులు చెందుతూ ఉంది. సో ఈ నన్నయ్య నుంచి నేటి వరకు అనేక గ్రంథాలు తెలుగు భాషలో రాయబడ్డాయి. ఈ గ్రంథాలు చదివితే మన తెలుగు భాష అనేది సంపూర్ణంగా మనకి అవగతమవుతుంది. తెలుగు భాషను నేర్చుకోవాలంటే తెలుగుని నన్నయ్య కాలము నుంచి నేటి వరకు ఉన్నటువంటి ఈ గ్రంథాలను అన్నీ కాకపోయినా రామాయణము, భారతము, చూడండి, రామాయణం గాని, భారతం గాని, భాగవతం గాని,
ఇలాంటి కొన్ని గ్రంథాలు చదవడం వల్ల తెలుగు మనకు అలవడుతుంది. తెలుగులో పాండిత్యాన్ని సంపాదించుకోగలం. కనీసము గ్రంథాలు చదవకపోయినా ఆంధ్ర పత్రిక చదివిన తెలుగు మనకి అద్భుతంగా వస్తుంది అని చెప్పినటువంటి వ్యక్తి జంగాల శాస్త్రి గారు. తెలుగు భాష ఒక తెలుగు వ్యక్తికి ఆ తెలుగు భాష ప్రస్ఫుటంగా రావాలంటే, ఆ తెలుగు భాష మీద మంచి పట్టు పాండిత్యం సంపాదించాలంటే నన్నయ్య కాలం నుంచి నేటి వరకు రాయబడిన గ్రంథాలని చదవాలి. లేదా ఆ గ్రంథాల్లో ముఖ్యమైనటువంటి రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలు లేదా భాగవత పురాణాలు అవి చదవలేకపోయినా కనీసం ఆంధ్రపత్రిక చదివిన తెలుగు వారికి తెలుగు పట్ల అపారమైన జ్ఞానం కలుగుతుందని ప్రశంసించినటువంటి వ్యక్తి జంగాల శాస్త్రి గారు. ఇంకా ఈయన అర్థమవుతుంది కదమ్మా. ఇంకా ఏమన్నారంటే ఆంధ్ర భాష మాట్లాడడం వలన ఆంధ్ర భాష అంటే మన తెలుగు భాష. ఆంధ్రము అంటే తెలుగు, మీరు ఆంగ్లము అనుకోకండి. ఆంగ్లము అంటే ఇంగ్లీష్, ఆంధ్రము అంటే తెలుగు. ఆంధ్ర భాష మాట్లాడిన వాడికి కలిగే గౌరవము పరభాష మాట్లాడిన వాడికి కలగదు అని చెప్పినటువంటి వ్యక్తి జంగాల శాస్త్రి గారు. మన తెలుగు భాషలో తెలుగు వాళ్ళమై పుట్టి తెలుగు వారితో తెలుగు మాట్లాడకుండా పరభాష మాట్లాడితే ఈ తెలుగు భాష మాట్లాడినటువంటి వ్యక్తికి కలిగిన గౌరవం పరభాష మాట్లాడిన వాడికి కలగదు అని ఈయన జంగాల శాస్త్రి గారు మనకి చెప్పడం జరిగింది. ఇంకా ఈయన తెలుగు భాషను ఏ విధంగా ప్రశంసించారో చూసినట్లయితే మనము అర్థమవుతుంది కదమ్మా. తెలుగులో పుట్టి తెలుగు మాట్లాడడానికి నామోషిగా ఫీల్ అవుతాం. తెలుగులో మాట్లాడి ఎక్కడ చదువుకున్నాం కదా, ఏం తెలుగు మాట్లాడుతాం. కొంతమంది వేరే స్టేట్స్కి వెళ్ళి లేదా వేరే కంట్రీస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక్కడ తెలుగు మాట్లాడడానికి నామోషిగా ఫీల్ అవుతారు. వారిని జంగాల శాస్త్రి గారు ఏమన్నారంటే, తెలుగు వాడివై పుట్టి తెలుగు మాట్లాడడానికి సంశయించిన వాడిది ముష్టి బ్రతుకు అన్నాడు. ఏమన్నాడు? ముష్టి బ్రతుకు. తెలుగు వాడివై పుట్టి తెలుగు మాట్లాడడానికి సంశయించే ప్రతి ఒక్కడిది కూడా ముష్టి బ్రతికే. తెలుగు వాళ్ళమైన మనము మన భాష మాట్లాడడానికి అవమానముగా భావించకూడదు. అలా భావించిన వాళ్ళు బ్రతుకులు ముష్టి బ్రతుకులు అని చెప్పినటువంటి వ్యక్తి జంగాల శాస్త్రి గారు. ఈ ముష్టి బ్రతుకులు కలిగిన వ్యక్తులు వారి బాధను వ్యక్తపరచాలన్నా తెలుగులోనే వారి బాధను వ్యక్తపరచగలరు, మాతృభాషలోనే. ఇప్పుడు మనం ఎన్ని భాషలు నేర్చుకున్నా మనకు దెబ్బ తగిలినప్పుడు అమ్మా అంటాం, ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి. అంతేగాని మనం పడిపోయి ఏదో తన్నుకోనో లేకపోతే ఏదో మట్టేసి కాళ్ళకి దెబ్బ తగిలి ముళ్ళు గుచ్చుకోవడమో ఏది జరిగినా సరే అనుకోకుండా సడన్ గా ఏవైనా గాయాలైనప్పుడు మనం మాతృభాషలో అమ్మా అంటాం. అంతేగాని ఓ మమ్మీ అనం కదా, ఓ షేట్ అనం కదా. ఎందుకంటే మన మాతృభాష మన నరనరాల్లో ఉంటుంది, మన రక్తంలో మాంసంలో ఐక్యమై ఉంటుందని జంగాల శాస్త్రి గారు చెప్పారు. నిజమే, మనకు దెబ్బ తగిలినప్పుడు అమ్మా అని పిలుస్తాం, అది ఆటోమేటిక్ గా మన నోటికి వస్తుంది. అంతేగాని మనం నేర్చుకున్న ఆంగ్ల భాష, హిందీ భాష, సంస్కృత భాష రాదు. కాబట్టి తెలుగువాడి పుట్టి తెలుగు మాట్లాడడానికి అవమానంగా భావించేవాడి బ్రతుకు ముష్టి బ్రతుకని జంగాల శాస్త్రి గారు అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, తెలుగువాడే పుట్టి ముష్టి బ్రతుకుతున్నటువంటి వ్యక్తి తన బాధను కూడా తిరిగి తెలుగులోనే వ్యక్తపరచాలి అని చెప్పాడు. ఇంకా అర్థమవుతుంది కమ్మా. ఇక విధంగా మన ఇంట్లకి ఎవరైనటువంటి ముష్టి బ్రాహ్మణుడు వచ్చినట్లయితే, ముష్టి బ్రాహ్మణుడు తప్పుగా అనుకోవద్దండి. బ్రాహ్మణుడు అంటే ఇక్కడ పంతులు అని అర్థం కాదు, లేదా పండితుడు అని అర్థం కాదు. ముష్టి బ్రాహ్మణుడు అంటే పూర్వము అడుక్కునే వ్యక్తులని ముష్టి బ్రాహ్మణులు అనేవారు. సో ఇక్కడ నేను బ్రాహ్మణుల గురించి అనడం లేదు, మీరు తప్పుగా అనుకోవద్దు. ముష్టి బ్రాహ్మణుడు అంటే భిక్షం అడుక్కోవడానికి వచ్చినటువంటి వ్యక్తి. ఈ భిక్షం అడుక్కోవడానికి మన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి మన మాతృభాషలో కాకుండా పరభాషలో భిక్షం అడిగాడు అనుకోండి. ఇప్పుడు అమ్మా అన్నం ఉంటే పెట్టమ్మా అని అంటే మనం ఏదో దయ కలిగి జాలి కలిగి భోజనం పెడతాం. అంతేగాని మదర్ ప్లీజ్ గివ్ మీ సమ్ ఫుడ్ అన్నాడు అనుకోండి ఇంగ్లీష్లో, మన ఇంటికి వచ్చిన అడుక్కున్నాడు మనకి ఎలా మండుతుంది, లేదంటే ఒకవేళ మండకపోయినా వాడికేసి ఎలా చూస్తాం, అదొక రకమైనటువంటి చూపు చూస్తాం. అదే విధంగా తెలుగు వాడై పుట్టి తెలుగు మాట్లాడడానికి సంశయించి పరభాషలో మాట్లాడేవాడిని కూడా ఈ విధంగా చూడాలి అని చెప్పినటువంటి వ్యక్తి జంగాల శాస్త్రి గారు. అర్థమవుతుంది కదమ్మా. ఇంకా ఈయన ఏం చెప్పాడంటే, తెలుగు గురించి ఇంకా అర్థమవుతుంది కదమ్మా. తెలుగు మీద కనీసము శ్రద్ధ చూపిస్తే, అంటే కొన్ని గ్రంథాలు చదవడం, కొన్ని గొప్ప వ్యక్తుల యొక్క పుస్తకాలు చదవడం, కొన్ని
పత్రికల్లో వచ్చినటువంటి వ్యాసాలను చదవడం వల్ల తెలుగులో అపారమైనటువంటి పాండిత్యాన్ని, కనీస శ్రద్ధ చూపిస్తే అపారమైన పాండిత్యాన్ని వృద్ధి చేసుకోవచ్చు అని చెప్పినటువంటి వ్యక్తి జంగాల శాస్త్రి గారు. ఈ విధంగా ఆయన తెలుగు భాష మీద ఆయనకున్నటువంటి మక్కువను, తెలుగు భాష మీద ఆయనకున్నటువంటి ఇష్టాన్ని ఈ జంగాల శాస్త్రి గారు చెప్పారు. జంగాల శాస్త్రి అంటే ఎవరో ఉన్న వ్యక్తి కాదమ్మా, పానుగంటి లక్ష్మీనరసింహం గారు ఆయన రాసినటువంటి వ్యాసాల్లో ఈ జంగాల శాస్త్రి అనేటువంటి ఒక పాత్రని క్రియేట్ చేసి ఆయన ఈ పాత్ర ద్వారా తెలుగు భాష యొక్క ఆవశ్యకతను మనకు తెలియజేశారు. ఇది తెలుగు భాష గురించి జంగాల శాస్త్రి గారు మనకు చెప్పినటువంటి అతి ముఖ్యమైన విషయాలు. అంటే తెలుగు భాష గొప్పతనాన్ని చెబుతూ తెలుగు భాషను మాట్లాడడంలో అవమానంగా భావించే వారిని ఏ విధంగా మనుషులు చూస్తారని కూడా చెప్పాడు. ఇంకా చూసినట్లయితే యాక్చువల్లీ ఆంధ్రదేశంలో పుట్టిన మనము తెలుగుదేశంలో అంటే ఆంధ్ర ప్రాంతంలో పుట్టినందుకు లేదా తెలంగాణ ప్రాంతంలో పుట్టినంత మాత్రాన మనం తెలుగు వాళ్ళము అని అనిపించుకోవడానికి తగదు. మన బుద్ధి చేత, స్వభావం చేత, దేని చేత? బుద్ధి చేత, స్వభావం చేత, యోగ్యత చేత మాత్రమే ఆంధ్రులుగా అంటే తెలుగు వారిగా మనం గుర్తించబడతాం. మన బుద్ధి బాగుండాలి, మన యోగ్యత బాగుండాలి, మన స్వభావం బాగుండాలి. అప్పుడే మనము ఆంధ్రులుగా చెప్పబడతాం లేదా తెలుగు వారిగా చెప్పబడతాం. లేదా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో పుట్టినంత మాత్రాన తెలుగు వాళ్ళం అయిపోము. ఈ యొక్క తెలుగు మాట్లాడే వారికి ఒక బుద్ధి కానీ, స్వభావం కానీ, యోగ్యత కానీ వేరుగా ఉంటుంది. మన బుద్ధి చేత, స్వభావం చేత, యోగ్యత ద్వారా మాత్రమే మనము ఆంధ్రులము లేదా తెలుగు వారము అనిపించుకుంటామని ప్రశంసించినటువంటి గొప్ప వ్యక్తి జంగాల శాస్త్రి గారు. ఇది జంగాల శాస్త్రి గారు తెలుగు భాష గురించి చేసినటువంటి ప్రశంస. ముందుగా ఆయన ఏం చెప్పాడంటే తెలుగు భాష ఒక గొప్ప భాష అన్నాడు. తెలుగు భాషకు ఒక క్రమత, యోగ్యత, వదులు, బెలుకులు, తలుకులు, వయ్యారాలు ఉంటాయని చెప్పాడు. తెలుగులో ఆంధ్రదేశంలో పుట్టిన పక్షులు నిత్యము తెలుగు వినడం వలన తెలుగులో మాట్లాడుతున్నాయని చెప్పాడు. తెలుగులో పుట్టి తెలుగులో మాట్లాడడానికి సంశయించిన వాడిది ముష్టి బతికి అని చెప్పాడు. అడుక్కున్న వాడి ఇంటికి వచ్చి మాతృభాషలో కాకుండా పరభాషలో భిక్షాటన అడిగితే వాడిని ఏ విధంగా చూస్తామో తెలుగులో పుట్టి తెలుగులో మాట్లాడడానికి సంశయించినటువంటి వ్యక్తిని లేదా అనవసర సందర్భాల్లో అంటే అవసరం లేని దగ్గర పరభాషలో మాట్లాడే వ్యక్తిని ఆ విధంగానే చూస్తారని చెప్పాడు. ఇలాగా జంగాల శాస్త్రి గారు తెలుగు భాషకి సంబంధించినటువంటి ఈ విధమైనటువంటి ప్రశంస చేశారు. ఇది ఈ యూనిట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్. ఇంకా ఈ యూనిట్ లో ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఇదమ్మా. ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్ ఇవ్వకపోయినట్లయితే కంపల్సరిగా ఈ క్వశ్చన్ వస్తుంది. ఇదేంటంటే ఒకసారి చూడండి. ఉపాధ్యాయ వృత్తి సులువైనది కాదని ఎలా చెప్పవచ్చు? ఉపాధ్యాయ వృత్తి సులువైనది కాదని ఎలా చెప్పవచ్చు? మీకు జంగాల శాస్త్రి యొక్క ప్రశంస, తెలుగు భాష మీద ఆయన చేసిన ప్రశంస షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో 5 మార్క్స్ క్వశ్చన్ కి చాలా ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. దాని తర్వాత అంతే ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్వశ్చన్. ఇందులో ఉపాధ్యాయ వృత్తి సులువైనది కాదని ఎలా చెప్పవచ్చు అనే ప్రశ్న ఇచ్చాడు. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లు ఇచ్చాడు. చాలా సులువుగా మనం సొంతంగా రాయవచ్చు. ఉదాహరణకి ఈ పాఠంలో దీని గురించి ఏం చెప్పారంటే, మొదటిగా పూర్వకాలంలో లేదా చిన్నప్పుడు చూడండి, మన చిన్నప్పుడు ఉపాధ్యాయుడు అంటే జ్ఞానవంతుడని, శాంతుడని, జితేంద్రుడని, అన్నీ తెలిసిన వాడిని చెప్పగా విని నేర్చుకున్నాం. ఓహో, ఉపాధ్యాయుడు అంటే అత్యంత జ్ఞానవంతుడు, లేదా ఉపాధ్యాయుడు అంటే శాంతవంతుడు, ఉపాధ్యాయుడు అంటే జితేంద్రుడు అంటే అన్నిటిని జయించేవాడు అనే విషయాలు తెలుసుకున్నారంట. ఆ తర్వాత కాలంలో ఉపాధ్యాయుడు అంటే ఒక ప్లేడర్ గారు ఏమన్నారంటే, తనకంటూ సొంత అభిప్రాయం లేనివాడే ఉపాధ్యాయుడు. తనకంటూ సొంత అభిప్రాయం లేనివాడే ఒక ఉపాధ్యాయుడు. కనీసం పశువులు కూడా ఉపాధ్యాయులు కావు. ఎందుకంటే పశువులు కూడా తమకంటూ అభిప్రాయాన్ని ఒకసారి కాకపోతే ఒకసారైనా వ్యక్తపరుస్తాయి. ఉదాహరణకు చూడండి, పశువులకి బరువు లాగేటప్పుడు మొరాయించాయి అనుకోండి, కూర్చుండిపోతాయి. లేదా
పడుకున్నాయనుకో మనం ఎంత లెగ్గొట్టినా లెగవు. అంటే అవి కూడా అప్పుడప్పుడు అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తాయి గానీ, ఉపాధ్యాయుడు తనకంటూ సొంత అభిప్రాయాన్ని వ్యక్తపరచడు. అలా తనకంటూ సొంత అభిప్రాయాన్ని వ్యక్తపరచిన వాడే ఉపాధ్యాయుడని ఒక ప్లేడర్ గారు చెప్పారంట. ఇంకా ఇంకొకరు ఏ విధమైన అభిప్రాయం చెప్పారంటే, భూషణ పరిష్కారాలను భూషణ, భూషణ సమస్య పరిష్కారాలను సామరస్యంగా పరిష్కరించగలిగేవాడు ఉపాధ్యాయుడు అని చెప్పారంట. అంటే తప్పులు కానీ వాటిని సామరస్యంగా సమానంగా పరిష్కరించేవాడు ఉపాధ్యాయుడు అని కొంత చెప్పారు. ఇలా ఈ విధమైనటువంటి కొంతమంది అభిప్రాయాల ప్రకారము ఉపాధ్యాయుడు అంటే ఒకప్పుడు గౌరవం ఉండేది కానీ ఉపాధ్యాయుడు అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో గౌరవం లేకుండా పోయింది. ఇంకా మనం ఇలా చూసుకున్నట్లయితే ఈ ప్లేడర్ కానీ అంటే లాయర్లు, జడ్జిలు కానీ, ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ వీళ్ళంతా ఏమనుకుంటారంటే ఉపాధ్యాయుడు అనేవాడు నిత్యము ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి ఉపాధ్యాయుడు అయిపోతే ఇక జీవితం అంతా హాయిగా ఉంటుంది అనే అభిప్రాయంలో ఉంటారు. ఉపాధ్యాయుడు మనం అంటే కొత్త కొత్త విషయాలు రోజు తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, మెడికల్ ఫీల్డ్ లో కొత్త వ్యాధులు వస్తుంటాయి. ఆ వ్యాధులకు సంబంధించినటువంటి మెడిసిన్ కానీ దాని యొక్క ట్రీట్మెంట్ విధానాన్ని కానీ నేర్చుకోవాలి. అదేవిధంగా ఒక ఇంజనీర్ ఉండేటప్పుడు కొత్త డిజైన్స్ తో కొత్త అప్పుడు ట్రెండ్ మారుతున్న కొద్దీ అప్పుడున్నటువంటి ఆలోచనలకు అనుగుణంగా డిజైన్స్, ప్లాన్స్ నేర్చుకుంటూ ఉండాలి. అదేవిధంగా లాయర్స్ కొత్తగా వస్తున్నటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి అనేక ఆర్టికల్స్ లో కానీ కొత్త చట్టాలను కానీ తెలుసుకోవాలి. ఇలా మిగతా అన్ని ఉద్యోగాలు చేసిన వారు కొత్త విషయాలు తెలుసుకోవాలి. ఈ ఉపాధ్యాయులు మాత్రము ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి ఉపాధ్యాయుడు అయితే జీవితం అంతా ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని భావిస్తుంటారు. ఇంకా వీళ్ళు ఏమనుకుంటారంటే మనమైతే కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఉపాధ్యాయుడు ఒకసారి ఏది బోధిస్తాడో తన జీవితం మొత్తం అదే బోధిస్తూ ఉంటాడు. చిన్నప్పుడు భూమి గుండ్రంగా ఉందని చెప్పిన ఉపాధ్యాయుడు తన చివరికి ముసలయ్యేంత వరకు భూమి గుండ్రంగా ఉందని అదే విషయాన్ని చెబుతూ ఉంటాడు. అందులో కొత్తదనం ఏమీ ఉండదు. అదే విధంగా ఒక గణిత ఉపాధ్యాయుడు ఒక రైలు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది, ఇంకొక రైలు 4 గంటల ఆలస్యంగా 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ 2 రైళ్లు ఒకేసారి ఎన్ని గంటల టైంలో కలుసుకుంటాయి అని చెప్పిన ఉపాధ్యాయుడు ఇదే లెక్కని ఎన్ని సంవత్సరాలైనా ఒకే విధంగా చెబుతాడు. ఒకవేళ ఈ లెక్క చెప్పడంలో ఏమైనా పొరపాట్లు ఉంటే ఆ రైలు 2 గుద్దుకునే ప్రమాదం లేదు. ఎందుకంటే ఇవి లెక్క, అవి నిజంగా ప్రయాణిస్తున్న రైళ్లు కాదు. కానీ ఒక ఇంజనీర్ తప్పు చేసినా, ఒక డాక్టర్ తప్పు చేసినా, ఒక లాయర్ తప్పు చేసినా ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది యొక్క జీవితాలు ప్రభావితం అవుతాయి. కాబట్టి ఉపాధ్యాయ వృత్తి అత్యంత హాయికరమైన వృత్తి. అందులో ఒకసారి నేర్చుకుంటే చాలు జీవితాంతం సుఖంగా ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఇంకా వీళ్ళు ఏమనుకుంటారంటే ఉపాధ్యాయ వృత్తిలో విపరీతమైన సెలవులు ఉంటాయి. శనివారాలు, ఆదివారాలు సెలవులు ఉంటాయి. పండగలకి, పబ్బాలకి, జాతీయ పండుగలకి, ఇంకా ఏవైనా లోకల్ హాలిడేస్ అని, ఈ హాలిడేస్, ఆ హాలిడేస్ అని విపరీతమైన సెలవులను కలిగి ఉంటారు. ఒకసారి ఉపాధ్యాయ వృత్తి వస్తే ఆ వృత్తికి మించినటువంటి సంతోషం కానీ, ఆ వృత్తిలో ఉన్నటువంటి సుఖం కానీ వేరొక వృత్తిలో ఉండదు అనేటువంటి అభిప్రాయాన్ని ఈ ప్లేడర్లు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఇతర ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరి అభిప్రాయము ఆ విధంగా ఉంటుంది. అయితే ఉపాధ్యాయ వృత్తిలో చాలా ఒడిదొడుకులు, చాలా అవగతం ఉంటుంది. ఉపాధ్యాయుడు అనేటువంటి వ్యక్తి ఒక నిత్య విద్యార్థి. నిత్యము ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలి అనే విషయాన్ని వీళ్ళందరూ మర్చిపోయారు. ఎందుకంటే తరగతి గదిలో 40 మంది విద్యార్థులకు పాఠం చెబుతున్న ఉపాధ్యాయుడికి ఆ పాఠం చెప్పడం, 40 నిమిషాలు పాఠం చెప్పడం ఒక సవాలుతో కూడుకున్నటువంటి పని. 40 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు 40 మందివి 40 రకాల మనస్తత్వాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క భిన్నమైనటువంటి యాటిట్యూడ్స్ కలిగి ఉంటారు. 40 అడవి జంతువులను తీసుకొని వచ్చి వాటిని మనకు అనుకూలంగా మలుచుకోవచ్చు. కానీ ఈ 40 మంది విద్యార్థులని ఒకే విధంగా మార్చుకోవడం అనేది చాలా కష్టము. ఒకరికి చరిత్ర అంటే ఇష్టం ఉంటది, ఒకరికి బొమ్మలంటే ఇష్టం ఉంటది, ఒకరికి లెక్కలంటే ఇష్టం ఉంటది, ఒకరికి ఆటలంటే ఇష్టం ఉంటది. ఇలా భిన్నాభిప్రాయాలు కలిగినటువంటి విద్యార్థిని ఏకతాటి మీదకి తీసుకువచ్చి ఒకే సమయంలో, ఇవ్వబడిన సమయంలో వారికి అర్థమయ్యే విధంగా పాఠం చెప్పడం అనేది కత్తి మీద సాము లాంటిది అనే విషయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సమాజం మర్చిపోతూ ఉంది. అదే విధంగా
ఇంకా మనం చూసుకున్నట్లయితే విద్యార్థులు అనేవారు భిన్నమైన స్వభావాలు కలిగి ఉంటారు. ఒకరు ఉపాధ్యాయుడిని వెక్కిరించేవాడు ఉంటాడు. ఉపాధ్యాయుడిని వెనక నుంచి గేలి చేసేవాడు ఉంటాడు. ఉపాధ్యాయుడు పాఠంలో నిమగ్నం అయ్యేటప్పుడు ఉపాధ్యాయుడు మమ్మల్ని వ్యంగ్యంగా గీసి కుళ్ళు జోకులు వేసుకొని అవమానపరిచిన వాళ్ళు ఉంటారు. ఇవన్నిటిని తట్టుకొని ఉపాధ్యాయుడు నిలబడి విద్యార్థి బాగు కొరకు పాఠం చెబుతూ ఉంటాడు. ఇది అత్యంత కష్టమైనటువంటి పని. ఇన్ని పనులు చేస్తూ ఉపాధ్యాయుడు విద్యార్థి క్షేమాభివృద్ధికి కృషి చేస్తూ పై అధికారుల చేత వారి చేత వీళ్ళ చేత మొట్టికాయలు అనుభవిస్తాడు. వాళ్ళ చేత తిట్లు తింటూ ఉంటాడు. ఇంటిలో ఉన్నటువంటి శ్రమతో పాటు రేపు పిల్లవాడికి ఏ పాఠం చెప్పాలో అనే విషయాన్ని ఉపాధ్యాయుడు ఇంటి దగ్గర కూడా ఆలోచిస్తూ విద్యార్థి శ్రేయస్సు కోసం అనుదినము ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా నిత్యము కొత్త విషయాలను నేర్చుకొని కొత్త విషయాలను విద్యార్థికి బోధిస్తూ విద్యార్థిలో ఉన్న జ్ఞానాన్ని మేల్కొల్పేవాడే ఉపాధ్యాయుడు. అన్ని వృత్తుల్లో కల్లా ఉపాధ్యాయ వృత్తే అత్యంత కష్టమైనది. ఈ విధంగా ఉపాధ్యాయ వృత్తి చాలా సులభం అనుకున్నటువంటి డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, ఇంజనీర్లు కానీ, లేదంటే ఇతర పోలీసు వర్గాలు కానీ ఏ ఉద్యోగం చేసే వ్యక్తి అయినా ఒకప్పుడు ఒక టీచర్ దగ్గర పాఠం విని వచ్చినటువంటి వ్యక్తి ఆ టీచరే పాఠం చెప్పకపోయి ఉంటే, ఆ ఉపాధ్యాయుడే వీరిని తయారు చేయకపోయి ఉంటే ఈ రోజు వీళ్ళు డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా స్థిరపడి ఉండేవారు కాదు. కాబట్టి సమాజము అభివృద్ధి పునాదుల మీద స్థిరపడాలి అంటే ఉపాధ్యాయుడు కీలకమైనటువంటి వ్యక్తి. అలాంటి కీలకమైనటువంటి వృత్తిలో ఉన్న ఉపాధ్యాయుని యొక్క ఆ పని అనేది అంత సులభమైనది కాదు. భిన్న మనస్తత్వాలు కలిగిన విద్యార్థులని ఏకతాటి మీదకి తీసుకువచ్చి ఒకే సమయంలో అందరికీ అర్థమయ్యేటట్టు పాఠం చెప్పి అందరిలోనూ తనకు కావలసినటువంటి ఫలితాన్ని రాబట్టుకోవడంలో ఉపాధ్యాయుడు నిరంతరము ఒక యుద్ధం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఉపాధ్యాయ వృత్తి అనేది అంత సులభమైనది కాదు. ఇది ఉపాధ్యాయ వృత్తి అంత సులభమైనది కాదు అనేటువంటి ప్రశ్నకి ఒక సమాచారం. దీన్ని మీరు సొంత మాటల ద్వారా అయినా సరే రాసుకోవచ్చు. ఇదమ్మా ఇంతటితో 4th యూనిట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మనం 5th యూనిట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని చూద్దాం. థ్యాంక్ యూ.